మీరందరూ కూర్చోనొచ్చు. आज सुबह के लिए ఈ రోజు ఈ ఉదయకాల సమయం सुंदर वक्त जो प्रभु ने दिया है, మంచి సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. उसका नाम मुबारक हो. తన నామానికే మహిమ కలుగును గాక. आज की सुबह ఈ రోజు ఉదయం कलीसिया के बारे में సంఘం గురించి आज ये तीसरा संदेश देखेंगे, ఇది మూడవ వర్తమానం చూద్దాం సంఘం గురించి. क्योंकि हम सवेरे बैठे हैं, ఉదయం మనం చూసి ఉన్నాం कलीसिया के लोग. సంఘం ప్రజలమై ఉన్నాం. बाइबल कहती है, బైబిల్ చెప్తుంది therefore we ought to give more earnest heed to the things. इसलिए हम उन बातों को ज्यादा ध्यान देना है అందుకే ఆ మాటల పట్ల మనం చాలా జాగ్రత్త కలిగి जो ఉన్నాం. हमने सुना था, ఏదైతే విని ఉన్నామో దానికి జాగ్రత్త కలిగి जो ఉన్నాం. हमने ग्रहण किया ఏ था, వాక్యం అయితే మనం స్వీకరించామో उसके प्रति हम जागरूक रहना है. దాని విషయమే మనం చాలా జాగ్రత్త పడి ఉండాలి. हमने सुना और अपनी मर्जी से कुछ नहीं कर सकते. నిజంగా విన్నాము, మన ఇష్ట ప్రకారం మనం ఏం చేయలేం. जो हमने सुना उसके अनुसार हमको चलना है, ఏదైతే విన్నామో దాని ప్రకారం మనం నడవాలి. और हमारे स्टेप्स में हमको जागरूक रहना जरूरी है. మన నడతలో మనకి జాగ్రత్త కలిగి ఉన్న విషయాలు. ना हो कि అలాగే కాకూడదు. यू स्लिप अवे, మీరు తప్పిపోకుండా ऐसा नहीं होना चाहिए. అలాగే జరగకూడదు. इंग्लिश में लिखा है LEST, लेस्ट. లెస్ట్ అని రాయబడింది ఇంగ్లీష్. यू ड्रिफ्ट अवे. మీరు అక్కడ నుండి తొలగిపోకుండా, కొట్టుకొని పోకుండా, कभी कभी పోకుండా. हाँ, कभी कभी हम लोग विश्वास में बहुत तेजी से चलते हैं, మనకు కొన్నిసార్లు విశ్వాసంలో చాలా వేగముగా మనం నడుస్తూ ఉంటాం. बाद में हमारा विश्वास रूप जहाज डूब जाता है ఆ पानी में. తర్వాత మన విశ్వాసం అనే నావ మునిగిపోతుంటది. इसके लिए यू डोंट ड्रिफ्ट अवे. అందుకే మీరు కొట్టుకొని పోకుండా. हालेलुया. హల్లెలూయా. एक जो बोट होता है ఎక్కడైతే పడవ ఉంటుందో उसको एंकर डालते, దానికి యాంకర్ అనేది ఒకటి ఉంటది. ताकि वो जाए नहीं. అది కదలకుండా ఉండడానికి उसको किनारे में बांध के रख, దానికి సైడ్ ని కట్టేసి ఉంటారు. ताकि वो ऐसे हिलते हिलते अंदर न जाए. అది అలా కదులుతూ కదులుతూ లోనికి వెళ్లకుండా. बोलते ड्रिफ्टिंग अवे. దానికే లంగర్ వేయబడుతూ అంటారు. अगर एक गाड़ी स्लोप में खड़ी है, ఒకవేళ బండి ఒకవైపు ఇలా ఒరిగిన ఉన్నట్లయితే, हैंड ब्रेक नहीं लगाया, ఒకవేళ హ్యాండ్ బ్రేక్ वो పట్టకపోతే धीरे 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 అది మెల్లమెల్లగా జారుకుంటూ వెళ్ళిపోతుంది. ऐसे ही आपका विश्वास है. అలాగే మీ విశ్వాసం అలాగే ఉంటుంది. अगर सही एंकर नहीं डाला, సరైన విధంగా యాంకర్ వేయకపోతే धीरे धीरे आपका गाड़ी पीछे जाएगा. మెల్లమెల్లగా నీ బండి వెనక్కి आप జారిపోతుంది. विश्वास में गिरते चले जाओगे. మీరు విశ్వాసంలో పడిపోతూ వెళ్తారు. आपको स्थिरता बहुत जरूरी है. మీరు స్థిరంగా ఉండడం ఎంత అవసరం. एक आदमी ఒక మనిషి जो शराबी होता है, ఆయన తాగుబోతుగా ఉన్నాడు. उसको अपने आपे में विश्वास होता है. తన పట్ల తనకు విశ్వాసం ఉంది. वो शराब पिया रहेगा, ఆయన సారా తాగి ఉంటాడు, लेकिन बहुत विश्वास में स्ट्रांग है. కానీ విశ్వాసంలో చాలా నమ్మకం ఉంది. चलेगा ऐसा, నడుస్తుంటాడు ఇలా ఊగుతూ జోగుతూ. गिरेगा नहीं, పడిపోడు. संभल लेगा वो. వాడు ఆటోమేటిక్ గా వాడు కాసుకోగలడు. उसका विश्वास से ఆడు విశ్వాసాన్ని वो బట్టి गिरने वाला नहीं है, వాడు పడిపోడు, लेकिन हिलेगा बहुत. కానీ కదులుతూ ఉంటాడు ఎక్కువగా. हालेलुया. హల్లెలూయా. उसी तरीके से ఆ విధముగానే एक बिलीवर जो है, ఒక విశ్వాస అనేవాడు वो कितना भी हिलेगा, ఎంత ఊగినా సరే गिरेगा नहीं, వాడు పడిపోడు. वो स्थिर रहने वाला है. వాడు స్థిరంగా ఉండేవాడు. हालेलुया. హల్లెలూయా. तो बाइबल हमें बतलाता है, బైబిల్ మనకి చెప్తుంది, तुम्हारा विश्वास से पीछे मत हटो. మీ విశ్వాసం నుండి మీరు కదిలిపోకూడదు. अब इसका वचन का मीनिंग ऐसा है, ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, टू बी साइड ट्रैक, మీరు పక్క త్రోవలో और यू लीव योर गोल, तुम्हारा मंजिल छूट जाएगा. మీ యొక్క గురి తప్పిపోద్ది. అలాగైతే सीधा अपना मंजिल की तरफ चलते रहो. మీ గురి వైపు మీరు నడుస్తూ ఉండాలి. अपना मंजिल क्या है? మీ గురి ఏంటి? रक्षर हमारा मंजिल है. ఎత్తబాటే మన గురి. प्रभु बादलों पर आने वाला है. ఆకాశంలో उठा लिए जाए. మనము అక్కడికి मेरा मंजिल है, అది మన గురి. मेरा मंजिल को देख के मुझे चलते जाना है. మన గురిని చూసి మనం ముందుకు వెళ్తూ వెళ్ళాలి. अगर मैं कोई निशानी लूं, ఒకవేళ నేను ఏదైనా గురి పెడితే इधर थोड़ा शिफ्ट हो गया, నేను కొద్దిగా సైడ్ అయినట్లయితే आगे बहुत लंबा जाएगा पत्थर. అది ముందుకు వెళ్ళి చాలా దూరం వెళ్ళిపోతుంది. इधर ही निशाना बराबर लगाना, ఎక్కడైతే గురి పెట్టాలో అక్కడే సరిగ్గా పెట్టాలి మనం. तभी आपका निशानी मंदिर में पहुंचेगा. అప్పుడే ఆ గురి అద్దకు నీ యొక్క గురి చేరుతుంది. इफिसियों की किताब ఎఫెసీ రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము का 14 वचन. దాని 14వ వచనము, टॉस्ड टू एंड फ्रो, इधर उधर धक्के में हवा ले जाती है, एवरी विंड ऑफ डॉक्ट्रिन. 14 ఓకే. ఇక్కడ ఎలా రాయబడింది, అందువలన మనం ఇక మీదట పసిపేరమై ఉండి మనుషులు మాయోపాయన చేత వంచనతోను తప్పు మార్గమున లాగు కుయుక్తితోను గాలికి కొట్టుపోకున్నట్లు అప్పగించబడిన ప్రతి ఉపదేశమును ఇటు కొట్టుకొని పోవచ్చు. అలానే చేత చదరగొట్టుగా మరి వారే ఉండకూడి. Every wind of doctrine,
ఆ ప్రతి ఉపదేశానికి हवा आती है, గాలి వస్తది, ऐसा डॉक्ट्रिन आता है। అలాంటి సిద్ధాంతం వస్తది। कभी हवा में इधर, कभी हवा में उधर। కొన్నిసార్లు గాలిలో ఇటు, కొన్నిసార్లు గాలిలో అటు। जब विश्वास में एक आदमी आया, విశ్వాసంలో ఒక మనిషి వచ్చినప్పుడు वो डिनोमिनेशन से बाहर निकलते हैं, డినామినేషన్ బయటకు వస్తాడు। सच्चाई मिल गया, సత్యం దొరికింది, नबी का संदेश। ఓ ప్రవక్త వర్తమానం। अभी नबी का संदेश में आने के बाद ప్రవక్త వర్తమానంలోకి వచ్చిన తర్వాత वो एक पास्टर के पास गया, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు। बोला वो गलत है, ఆయన తప్పు అని చెప్పారు। वो लोग परमेश्वर नहीं बोलते, వాళ్ళు పరమేశ్వర అనరు అంటారు, वो लोग खुदा बोलते, వాళ్ళు ఖుదా అంటారు। हम लोग राइट है। మనం సమయం సరైన వాళ్ళం అంటారు। ये इधर से निकल के उधर जाता है, ఇక్కడ నుండి లేచి అక్కడికి వెళ్తాడు। वो बोलते वो गलत है, వాళ్ళు అంటారు వాళ్ళు తప్పు అంటారు, राइट है। మనం సరైన फिर వాళ్ళం। उधर से निकल के थर्ड ग्रुप में गया, అక్కడ నుండి లేచి కూడా మూడో గ్రూప్ यीशु नहीं बोलने का, यहोशुआ बोलने का। యెహోషువ అనాలంటారు। फिर उधर से निकल के तीसरा जगह गया, అక్కడ నుండి లేచి ఇంకో మూడో స్థలం దగ్గరికి వెళ్ళాడు। यहोशुआ ने याशुआ बोलने का, ఇప్పుడు యేషువ కాదు యాషువ అనాలి అని అంటారు। यहोशुआ ने యెహోషువ కాదు याशुआ యాషువ అనాలి అంటారు। उधर गया। फिर चौथे ग्रुप में, నాలుగో గ్రూప్ లోకి వెళ్ళాడు। सर में दिमाग में खराब बात आई नहीं, అసలు ఆ తలకి ఎక్కలేదు ఆ మాట। सब छोड़ के वापस जाके डिनोमिनेशन అన్ని వదిలేసుకొని వెళ్ళి డినామినేషన్ లోకి వెళ్ళి చేరిపోయాడు। చెప్పండి హల్లెలూయా। जिधर से आया उधर अच्छा है, ఎక్కడ నుండి వచ్చాను అదే బాగుందని ये लोग के बीच में घूमने से गलत है। వీళ్ళ మధ్యలో తిరిగితే చాలా తప్పు అవుతుందంట। हालेलुया, హల్లెలూయా। इसको बोलते हैं विश्वास से हटने का नहीं। అందుకంటాడు విశ్వాసం నుండి మీరు కదిలిపోకూడదు। मजबूत डालो, మీ యొక్క లందరూ చాలా బలముగా వేయాలి। अपना रिलेशन प्रभु के साथ में स्ट्रॉन्ग करो మీ సంబంధం దేవుడితో సరిగ్గా ఉంచుకోవాలి। और चलते रहो। ముందుకు సాగుతూ వెళ్ళండి, प्रभु आपको चलाएगा, దేవుడు మీకు నడిపిస్తాడు। वो अपने भेड़ों को अगुवाई करता हो। మన గొర్రెలకు ఆయన నడిపిస్తాడు। अभी बाइबल बोलता है, ఇప్పుడు బైబిల్ చెప్తుంది by the sleight of man, मनुष्य की चतुराई से, ఆ మనుషుల యొక్క చతురోపాయాలతో నుంచి cunning craftiness, उसकी चालाकी से వారి మాలోపాల చేత వంచనతో వాళ్ళ యొక్క వంచన इंतजार करते हैं कब बकरा को पकड़ने का, వాళ్ళు ఎదురు చూస్తారు, ఎప్పుడు ఈ గొర్రెని పట్టుకోవాలని చూస్తుంటారు, कभी इसका घर में घुसने का, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో దూరాలని చూస్తుంటారు, कभी वो बिलीवर के घर में घुसने का। ఎప్పుడు ఆ విశ్వాస ఇంట్లోకి ये వెళ్ళాలనుకుంటారు। प्रॉब्लम आज का नहीं है, ఈ సమస్య ఇప్పుడుది కాదు, 2000 साल पहला प्रॉब्लम। 2000 సంవత్సరాల క్రితం ఉన్న సమస్య అది। चर्च में ये प्रॉब्लम था, పౌలు గారి సంఘంలో ఈ సమస్య ఉంది। आज भी ये प्रॉब्लम रहेगा। ఈ రోజు కూడా సమస్య ఉంటుంది। अल्लाह युगानुयुग एक सा समय है, నిన్న నేను ఒకటే రీతిగా సమయం ఇది। आज दोहराता है, దేవుడు చరిత్రను మరలా తీసుకొని వస్తుంటారు। स्टाइल फैशन दोहराता है। స్టైల్ ఫ్యాషన్ కూడా అలాగే నడుస్తూ ఉంటుంది। ये लोग पुराना हीरो लोग बेल बॉटम पहनता था, నిజంగా పాత హీరోలు కింద బెల్ బాటం లూజ్ పంచి అది మెల్లగా తగ్గుతూ స్టక్ అయిపోయింది। पतला पैंट आया, ఇప్పుడు पतला पैंट। పెన్సిల్ కట్ అనేది వచ్చింది। अभी वापस बेल बॉटम आ गया, ఇంకా పెద్ద లూజ్ बेल बॉटम में चल रहे लोग। అందరూ బెల్ బాటం అని వేసుకొని తిరుగుతున్నారు। ये इतिहास रिपीट हो रहा है, చరిత్ర మరలా రొటేషన్ అవుతుంది। स्टाइल भी ऐसा ही है। స్టైల్ కూడా అలాంటిదే। पहले छोटा बैग है लेडीज लोग का, చిన్న బ్యాగ్ వచ్చింది, చిన్న పాపలు ఆడాలి। होते गया, ఆ తర్వాత लंबा होते गया, ఆ పెరగ పెరుగుతుంది। बैग इधर घुटने में ఇప్పుడు తర్వాత ఈ ముడుకులు తగిలేటట్టు ఉంది। छोटे छोटे होते हैं। ఇంకా చిన్నది అయిపోకుంటూ వచ్చింది। जो भी फिल्म में आएगा ఏదైతే సినిమాల్లో వస్తాయో वो लोग करेंगे। అది జనులు చేస్తుంటారు। फैशन चेंज होते रहते, ఫ్యాషన్ మారిపోతూ ఉంటది, हेयर स्टाइल హెయిర్ స్టైల్ కూడా। अभी ऐसा है, आगे सब लोग ऊपर कर दिया, అందరూ పైకి లేపుతుండ్రు, ఇప్పుడు पूरे नीचे से टकला कर दिया, కింద మొత్తం చెక్కేస్తున్నారు। लगता है सर में जा रहा है। ఇప్పుడు ఎలాగనిపిస్తుందంటే తల మీద కొండ తిరిగాయి। स्टाइल आता है, కొత్త స్టైల్స్ వస్తాయి। स्टाइल को अपनाते हैं। జనులు స్టైల్ ని అంగీకరిస్తారు। बिलीवर कभी नहीं करना चाहिए। విశ్వాస ఎప్పుడు అలా చేయకూడదు। हवा चलता रहेगा, గాలి నడుస్తూనే ఉంటది, स्थिर रहोगे। మీరు మాత్రం స్థిరంగా ఉండాలి। डॉक्ट्रिन भी ऐसे ही चलेगा। సిద్ధాంతాలు అలాగే వస్తాయి। मैं मेरे 40 साल के अनुभव में, నా 40 సంవత్సరాల అనుభవంలో इस मैसेज के अंदर ఈ వర్తమానంలో मैंने बहुत डॉक्ट्रिन देखा। ఎన్నో సిద్ధాంతాలు చూశాను। आया उधर, వచ్చాయి ఇక్కడికి, वो चला गया, అవి వెళ్ళిపోయాయి। बहुत लोग इधर उधर गए, జనులు చాలా మంది ఇటు हम వెళ్ళిపోయారు। लोग स्थिर खड़े रही। మేము మాత్రం స్థిరంగా నిలవాలి। डॉक्ट्रिन आया, వేరే సిద్ధాంతాలు వచ్చాయి। बोल बोलता है, పౌలు గారు అంటారు, डॉक्ट्रिन आएगा, సిద్ధాంతాలు వస్తాయి, हवा चलेगी, గాలి వేస్తుంది, तुम स्थिर रहो। మీరు మాత్రం స్థిరంగా నిలవాలి। हमारा बोट बरोबर चलो, మీ పడవను సరైన రీతిలో నడిపిస్తే हवा में जाना नहीं चाहिए। మీ పడవ గాలి కొట్టుకుని कर वचन में डाल के యాంకర్ నీటిలో వాక్యం मजबूत रहो। విశ్వాసంలో బలంగా ఉండండి। ये सब बातें चलती रहेगी। ఈ మాటలన్నీ నడుస్తూనే ఉంటాయి। बाइबल कहती है, బైబిల్ చెప్తుంది, हिब्रू ఎబ్రీ चैप्टर 10 10వ అధ్యాయంలో verse 26, 26 26
26వ వచనంలో చదవదాను. సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. सत्य वचन मिलने के बाद సత్యమును గురించి అనుభవం దొరికిన తర్వాత वो विश्वास के अंदर अविश्वास नहीं आना चाहिए. ఆ విశ్వాసం లోపల అవిశ్వాసం రాకూడదు. सत्य वचन मिलने के बाद సత్యము దొరికిన తర్వాత तुम भटकना नहीं चाहिए. మీరు కదిలిపోకూడదు. इससे आगे कुछ नहीं है. దీని తర్వాత ఏది లేదు. ये लास्ट मैसेज है. ఇది చివరి వర్తమానం. ये 7वां दूत का मैसेज ఇది है. 7వ వర్తమానం. ये रैप्चर का मैसेज ఇది है. ఎత్తబాటు వర్తమానం. इसके अंदर भटकने का नहीं. ఇందులో నుండి తప్పడానికి వీలు. आज आप गूगल में डालो, ఈ రోజు గూగుల్లో ఎతకండి. 45,000 डिनोमिनेशन है. 45,000 पूरा denominationలు world में ప్రపంచంలో 45,000 डिनोमिनेशन. 45,000 denominationలు ఉన్నాయి. 45,000 का पास 45 विश्वास है. 45,000 विश्वास है. 45,000 డినామినేషన్ దగ్గర 45,000 విశ్వాసాలు ఉన్నాయి. 45,000 डॉक्ट्रिन है. 45,000 సిద్ధాంతాలు ఉన్నాయి. 45,000 टाइप ऑफ प्रीचर्स लोग हैं. 45,000 ప్రకారాల యొక్క ప్రసంగికులు ఉన్నారు. लेकिन आपको विश्वास बाइबल के ऊपर, కానీ మీ విశ్వాసం బైబిల్ మీద ఉండాలి. बाइबल बेस्ड विश्वास होना. బైబిలే మనకి పునాది విశ్వాసం. ये सब चलता रहेगा. ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ये पौल के दिनों में था. ఇది పోయిన దినాలు ఉండేది. अभी हम जानेंगे ఇప్పుడు మనం हमारा विश्वास कैसे गिरता है, మన విశ్వాసం ఎలా हम పడిపోతుందో लोग विश्वास से पीछे कैसे जाते हैं. మన విశ్వాసం వెనక్కి ఎలా తగ్గిపోతామో చూడాలి. डिविनिजिंग डिजायर टू स्टडी द वर्ड ऑफ गॉड. परमेश्वर का वचन सीखने के लिए आलसीपना. నిజంగా దేవుని వాక్యం నేర్చుకోవడానికి నిర్లక్ష్య తత్వం. उसका मतलब तुम्हारा बोट अभी नीचे जा रहा है. అంటే దాని అర్థం నీ బోర్డు కిందకి వెళ్ళిపోతుంది. अभी कुछ नहीं है. ఇప్పుడు ఏమి లేదు. अभी मेरे को सब मालूम हो गया. ఇప్పుడు అంతా అయిపోయింది, తెలిసిపోయింది అనుకుంటా. लूक वार्म फीलिंग जाएगा, बाद में जाएगा मीटिंग को, తర్వాత వెళ్తాలే बाद में चर्च को जाएगा, తర్వాత చర్చికి आज नहीं जाएगा. ఈ రోజు వెళ్ళను కాదు. ये जो ठंडापन आता है, ఏదైతే ఆ చల్లదనం వస్తుంది, आपको बोट सलग रहा है, అంటే నీ బోటు వెనక్కి आपको జారిపోతుంది. बोट को सही बांध के रखो. నీ బోటుని సరైన రీతిగా కట్టుకుని ఉంచు. एक बार 4 आदमी बहुत रात को खाना खाए, पार्टी मनाए. నిజంగా ఒకసారి 4 మనుషులు చాలా బాగా తిన్నారు, తాగారు, మంచిగా తాగారు. नदी के उस पारों में जाएंगे, నది नदी के उस पारों जाएंगे, నది అవతల వైపు వెళ్దాం అనుకున్నారు. और वो लोग बोट में बैठे బోట్ లో కూర్చున్నారు, और बोट चला. బోట్లు నడిపించారు. तू भी चला थोड़ा टाइम, కొద్ది నిమిషాలు నువ్వు నడిపించారు, थोड़ा टाइम ये भी चलाया, కొద్ది నిమిషాలు ఆయన నడిపించారు. रात भर बोट चलाए. రాత్రి అంతా నడిపించుకొని ఉన్నారు. जब सवेरे उजाला हुआ, ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చింది, वो लोग उधर ही थे, అక్కడే ఉన్నారు. आगे गए ही नहीं बोट, ముందుకు వెళ్ళలేదు, उधर ही घूम रहे थे. అక్కడే తిరుగుతున్నారు. फिर वो बोले ये क्या हो गया, అప్పుడు తర్వాత ఏమైంది మాకు? वो रस्सी खोलना भूल गया. వాళ్ళు తాడు ఇప్పడం మర్చిపోయారు. उधर ही रात भर चलाते रहे बोट. రాత్రి అంతా తొడ్డు ఊపుతూనే ఉన్నారు. ऐसे विश्वासी लोग की कंडीशन है. అలాంటిది విశ్వాసుల పరిస్థితి అలా ఉంది. सालों साल बोट चला रहे, సంవత్సరాల కోటి బోటు నడిపిస్తున్నారు కానీ बढ़ रहे हैं, ముందుకు సాగట్లేదు, मंजिल में नहीं जा रहे हैं. గురి ఎద్దుకు వెళ్ళట్లేదు. लेकिन रात भर बहुत गाना बिना गा के మరి రాత్రంతా పాటలు పాడుతూ ఎంతో ఎంజాయ్ చేశారు. रस्सी खोलना भूल गया. తాడు ఎప్పుడు మర్చిపోయారు. आपको रस्सी खोलना है, మీరు తాడు वचन के ऊपर बंधे रहना है. వాక్యం పట్ల బంధింపబడి ఉండాలి. Diminishing desire to share the gospel. वचन बांटने के लिए आलसीपना. వాక్యము పంచటానికి కూడా నిర్లక్ష్య తత్వం. सुसमाचार दूसरे को देने के लिए आलसीपना. ఈ సువార్త అనేది ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి కూడా బద్ధకం. मैं मेरे पास्टर के साथ जाता था. నేను నా పాస్టర్ గారితో వెళ్ళేవాడిని. जब मैं छोटा था, నేను చిన్నవాడిగా मेरा ఉండేవాడిని. पास्टर जी बोलता था मेरे को, నా పాస్టర్ గారు చెప్పారు, बेटा कम से कम दिन में 100 लोगों को यीशु का नाम बोलने का. ఒక రోజుకి 100 మందికి నువ్వు యేసు నామం గురించి वो सुने చెప్పాలి. नहीं सुने वो बात है. ఆడు వింటారో లేదో उसके कान में यीशु का नाम बोलने ఆయన का. చెవులో యేసు నామం हम लोग रिक्शा से उतरेगा, మేము రిక్షాలో దిగుతాం, पैसा देगा रिक्शा वाले को, రిక్షా వాడికి డబ్బులు यीशु ఇస్తాం, मसीह उद्धार करता है. యేసు క్రీస్తు రక్షిస్తాడు. ट्रेन में जाएंगे, ట్రైన్ లోకి వెళ్తాం, टिकट लेंगे, టికెట్ తీస్తాం, यीशु मसीह उद्धार करता है. యేసు క్రీస్తు రక్షిస్తాడు. తెలుసా మీకు? कुली बैग उठा के लाएगा, ఆ కూలివాడు బాధ పట్టుకుని उसको వస్తాడు, पैसा देगा, ఆయనకి డబ్బులు यीशु ఇస్తాడు. मसीह उद्धार करता है. యేసు క్రీస్తు రక్షిస్తాడని చెప్పాలి. यीशु का नाम बोलने का सबको. ఖచ్చితంగా ఎరగోలాగా యేసు నామం చెప్పాలి. क्योंकि सर लास्ट आदमी यीशु का नाम सुनेगा, प्रभु आ जाएगा. ఎవరో చివరి వ్యక్తి యేసు నామం వినగానే ఎక్కేస్తారు. और बाइबल हमेशा साथ में. బైబిల్ ఎప్పుడు నిత్యం మాట ఉన్నది. बाजी लेने जाएगा तो भी बाइबल साथ में. బాజీ ఆ కూర కొనడానికి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ మాట ఉన్నది. मछली लेने जाएगा तो भी बाइबल साथ में. చేపలు కొనడానికి వెళ్ళినా బైబిల్ చేతిలో ఉంది. बाइबल हमेशा साथ में. బైబిల్ ఎప్పుడు మాట ఉండదు. मेरा पास्टर बोलता था, మా పాస్టర్ గారు అనేవారు, बिना बाइबल का मेरे को पकड़ो.
బైబుల్ లేకుండా నాకు పట్టుకుందా बिना बाइबल का मेरे को पकड़ो, నేను బైబుల్ లేకుండా ఎప్పుడైనా मैं प्रीचिंग छोड़ देगा। నేను ప్రసంగం ఆపేస్తున్నాను. हमेशा बाइबल साथ में। ఎప్పుడు బైబిల్ పక్కనే लेकिन ఉంటుంది. अभी क्या हो गया, ज्ञान बहुत हो गया, ఇప్పుడు జ్ఞానం ఎక్కువ అయిపోయింది కాబట్టి अभी सब बाइबल की जगह लैपटॉप आ गया, బైబిల్ స్థానంలో ల్యాప్టాప్లు వచ్చి ये मॉडर्न जमाना आ गया। ఈ మోడల్ అంటే यीशु का नाम बोलते रहना है, యేసు నామం పలుకుతూనే ఉండాలి. आलसी नहीं करना है। అలసిపోకూడదు, అలసట आज ఉండకూడదు. का प्रीचर लोग ఈ రోజు ప్రసంగికులు कन्वेंशन मांगेंगे, ఆ, पहला पूछेंगे उधर टेम्परेचर क्या है, डिग्री। అచ్చా ఒకవేళ కూటాల గురించి వెళ్ళేటప్పుడు ప్రసంగికులు ఇప్పుడు అడుగుతారు అక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది వేడి అని అడుగుతారు. हीट कितना है पहला पूछेंगे, వేడి ఎంత ఉంది అక్కడ అని అడుగుతారు. उसके बाद पूछेंगे उधर 5 स्टार होटल है क्या, पूछेंगे। అక్కడ ఐదు స్టార్లు ఉన్న హోటల్ ఉందా అని అడుగుతారు. उसके बाद बोलेंगे आने जाने के लिए गाड़ी कौन सा है, వెళ్ళిపోయేటప్పుడు ఏ బండి ఉందని అడుగుతారు. ये सब पौल पूछता था क्या, ఇవన్నీ పౌలు గారు అడిగేవారా? ये सब बाइबल के लोग पूछता था क्या। బైబిల్లో ఉన్న వాళ్ళు అడిగేవారా? लग्जरी, లగ్జరీ, आलीशान जिंदगी, సుఖమైన జీవితం, तकलीफ नहीं उठाना है, బాధ అనుభవించడానికి ఇష్టపడరు. इसका मतलब ये है దాని అర్థం ఏంటంటే तुम्हारा बोट सरक रहा है, నీ బోటు వెనక్కి तुम జారిపోతుంది. मूल उद्देश्य से पीछे जा रहे हैं। మూల ఉద్దేశం నుండి సైడ్ पौल అవుతుంది. तिमोथियुस को बोला, పౌలు గారు తిమోతితో అన్నాడు, दुख उठा, దుఃఖమును అనుభవించు, तैयार है, కష్టమను वचन का प्रचार कर, వాక్యమును ప్రకటించము. छोटे बड़े किसी को मत देख, वचन बोलते जा। పిల్లలకి యవనస్తుని పెద్దలు ఎవరికి తెలియదు, వాక్యం చెప్పుకున్నాం. దేని విషయమే వాక్య విషయం परमेश्वर जो आसमान पृथ्वी का निर्माण करता है, దేవుడు ఆకాశమును భూమిని నిర్మించేవాడు. उसी के तरफ देखकर चलता रहा। ఆయన వైపు చూస్తున్నాడు. చూవెళ్ళు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. अगर हमारे घर में कोई हो नहीं हो चर्च में, మన జీ బోలియే. उसको प्लीज नहीं करने का। అచ్చా ఒకవేళ ఎవరైనా మన సంఘానికి మన ఇంటికి ఎవరైనా రాకపోతే దయచేసి మా సంఘానికి రండి అని చెప్పిన वचन प्रचार कर, వాక్యాన్ని ప్రకటించి वो आता नहीं आता उसका ऊपर है। వస్తాడో రాడో ఆయన ఇష్టం. बड़ा आदमी आया పెద్దవాడు వచ్చితే तो सॉफ्ट वचन प्रचार करने का, పెద్దోడు వస్తే ఆయనకు అనుగుణమైన మెత్తటి వాక్యం చెప్పడం. पैसा चला जाएगा, డబ్బులు పోతాయని इसके लिए सॉफ्ट वचन వాళ్ళకి అనుకూలమైన వాక్యాలు చెప్పడం. गरीब लोग को ऊपर दौड़ 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 ले, పేదోడికి మాత్రం పెద్ద దుల్లగొట్టి వాక్యం ऐसा చెప్పాడు. दुगुना वचन मत देना, రెండు రకాల వాక్యాలు एक जैसा प्रचार करना। ఒకేలాగా कोई ప్రసంగించారు. तेरे को वाह वाह बोले ना बोले, ఎవరు ఓహో అని చెప్పినా చెప్పకపోయినా आज लोग वाह वाह का पीछे पड़े, అందరూ ఓహో వెనకాల పడ్డారు జనాలు. ज्यादा लोग वाह वाह बोलेगा ఎవరు ఎక్కువ మంది ఓహో అంటున్నారో तो कुछ तो भी गलती है, ఏదో తప్పు ఉంది అక్కడ. समझ जाने का। అర్థం చేసుకోండి. लोग पत्थर मारेगा, ఎప్పుడైతే జనులు రాయి ఇస్తుంటారు तुम सही है, నువ్వు సరైన వాడు. क्योंकि लोग पत्थर किधर मारते हैं, జనులు రాయి ఎవరికి ఎక్కడ ఇస్తుంటారు? जो झाड़ में आम लगे ఏ చెట్టు మీద అయితే ఫలాలు ఉంటాయి ఆ చెట్టుకి రాళ్ళు తెలుసు. खाली पेड़ को कौन पत्थर मारे, ఖాళీ చెట్టుకి ఎవరు రాళ్ళు ఇవ్వరు. जीवन में पत्थर गिरता है, మీ జీవితంలో రాళ్ళు ఇవ్వబడతాయి. जीवन में फल लगा हुआ है, మీ జీవితంలో ఫలాలు ఏర్పడతాయి. तो पत्थर मारते, అందుకే జనులు నిన్ను కొడతారు. आपका बोट तूफान में डुलता है, నీ యొక్క బోటు తుఫాలో కదులుతుంటది. उसमें यीशु बैठा है, అందులో యేసు కూర్చున్నాడు. जिस बोट में यीशु है ఈ బోటులో అయితే యేసు ఉంటాడు. वही तूफान से टकराता है। అదే తుఫాన్ని ఎదుర్కొంటది. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. बोट सड़क न जाए। నీ యొక్క బోటును కిందకి దిగజారిపోకూడదు. रेवलेशन चैप्टर ప్రకటన గ్రంథము 2:4 2వ అధ్యాయం 4వ వచనం. क्या बोलता है प्रभु, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. प्रभु चर्च को क्या शिकायत करता है, ప్రభువుకి దేవుడు వారి మీద ఏం నారాయణ तूने पहला सा प्रेम छोड़ दिया है, మొదటి ప్రేమను వదిలితే मुझे तेरे विरुद्ध कुछ कहना है। నీకు వ్యతిరేకంగా కొన్ని మాటలు చెప్పాలి. वो चर्च के विरुद्ध बोलता है, దేవుడు సంఘానికి వ్యతిరేకంగా चर्च మాట్లాడుతున్నాడు. प्रभु का है, సంఘము దేవుడిది. लेकिन प्रभु चर्च के विरुद्ध बोलता है। కానీ ఆ సంఘానికి వ్యతిరేకంగా मुझे कुछ बोलना है, నీకు వ్యతిరేకంగా ఏదో నేను చెప్పాలన్నా. अरे प्रभु चर्च आपका है, ప్రభా నీ సంఘమే కదా, लेकिन मैं तेरा विरुद्ध बात करता हूँ। అయితే నీకు వ్యతిరేకంగా నేను రాస్తాను. समय के अंदर, कोई भी समय के अंदर, ఎలాంటి సమయంలో అయినా कभी भी प्रभु का दास लोगों के साथ मिल के बात नहीं किया, ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకుడు ప్రజలతో కలిసి మాట్లాడలేదు. हमेशा ऑपोजिट में खड़ी। ప్రజలకి విరోధంగానే మాట్లాడు. पश्चाताप करो। పశ్చాత్తాపడందాను యోనా को बोला, ప్రభు యోనాకి చెప్పాను, निनवे को विरोध में प्रचार कर। నినవే పట్టణానికి వ్యతిరేకంగా మాట్లాడుకో. प्रभु ने होशिया को बोला, ఏషియాకి చెప్పాడు, इस्राएल के विरोध में प्रचार। ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడు. कभी भी साथ में प्रचार नहीं ఎప్పుడు करते, వాళ్ళకి అనుగుణంగా ప్రసంగించి చెప్పలేదు. विरोध में प्रचार करना। ఎప్పుడు వ్యతిరేకంగానే చెప్పు. वही वचन है। అదే వాక్యమే ఉన్నది. पहला वचन कैसा हुआ, మొదటి వాక్యం ఎలాగుంది? पढ़िए प्रसिद्ध का किताब ప్రసంగి గ్రంథం दूसरा अध्याय 2వ అధ్యాయం 36 वचन।
36వ వచనం. क्या लिखा है वहाँ पर? అక్కడ ఏం రాయబడింది? पहला प्रीचिंग कैसा हुआ? మొదటి ప్రసంగం ఎలాగ జరిగింది? हालेलुया। హల్లెలూయా. ప్రసంగి 2 236 Acts of the Apostle. అపోస్తుల కార్యములు 236. అపోస్తుల కార్యములు 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఆమేన్. तब आगे 37. తర్వాత 37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని హృదయమును నొచ్చుకొని గొడవపడి హృదయమును పొడుచుకొని. ऐसा प्रीचिंग होना चाहिए. అలాంటి ప్రసంగాలు ఉండాలా? प्रीचिंग ऐसा होना चाहिए. గుచ్చుకుపోవాలి హృదయం. आदमी को दिल में फटना चाहिए. మనిషి హృదయంలో గుచ్చుకుపోవాలి. అది खुदावन बात करना चाहिए. ఇప్పుడు మాట్లాడాలి. यम्मूस को 2 चेले जा रहे थे. ఎమ్మో మార్గం ఎదురు तो थाने ने क्या बोला? వాళ్ళు ఏం మాట్లాడతారు? रास्ते में जब बात कर रहे थे हमें दिल जल रहा था. రోడ్లో వాళ్ళు మాట్లాడుతుంటే మా హృదయాలు మండలేదా? अभी का वैसा प्रीचिंग नहीं है. ఇలాంటి ప్రసంగాలు ఇప్పుడు లేవు. शुगर कोटेड प्रीचिंग. ఇప్పుడు పూర్తిగా పంచదార పూసే బోధలు. मुंह में डालेगा टैबलेट मीठा लगेगा. నోట్లో వేస్తే తీయగా అనిపిస్తుంది. पेट में देखेगा वो. లోపలికి వెళ్ళి చేదని. लोगों को शुगर कोटेड टैबलेट चाहिए. నిజంగా ఇప్పుడు జనులకి తీయటి టాబ్లెట్ अच्छा अच्छा प्रीचिंग चाहिए. మంచి మంచి వాళ్ళకి అనుకూలమైన బాగా पश्चाताप का प्रीचिंग होना चाहिए. పశ్చాత్తాప పొందే रिपेंटेंस का प्रीचिंग होना चाहिए. గజి रिपेंटेंस मन फिराओ. మారు మనసు పొందేటువంటి వెనక్కి తిరగండి. इधर लोगों का मन चुटपुट हो गया. అక్కడ మనుషుల యొక్క హృదయాలు గుచ్చుకుపోయాయి. पीटर ने बोला, పేతురు అన్నాడు, पीटर को बोला वो लोग, పేతురుకి అన్నారు జనులు, बस करो, ఆపండి, अभी प्रीचिंग बंद करो. ప్రసంగం ఆపేయండి. अभी बोला हमको क्या करना है. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి అన్నారు. अभी ऐसे लोग बोले, జనులు అలాగ అనాలి. लोग बोले अभी इसका आगे प्रीचिंग जरूरत नहीं. ఇప్పుడు ప్రసంగం ఇంకా ముందుకు అవసరం లేదు కానీ हम लोग को क्या करना है वो बताओ. ఇప్పుడు మేము ఏం చేయాలి మాకు చెప్పండి. हालेलुया. హల్లెలూయా. अभी प्रीचिंग ऐसे नहीं होता है. ఇప్పుడు ఆ ప్రసంగాలు అలా प्रीचिंग జరగదు. होने के बाद ప్రసంగం అయిన తర్వాత किसको किसको अपने जीवन प्रभु को देने का हाथ ऊपर करो. ఎవరెవరు జీవితాలకు సమర్పించుకోవాలనుకో చేతులు ఎత్తండి. अभी पास्टर को पूछना पड़ता है. ఇప్పుడు పాస్టర్ గారు आपको नहीं पूछ रहा हूँ मैं. ఇప్పుడు మీకు నేను ऐसा అడగట్లేదు. पूछते हैं लोग. జనులు అలాగ అడుగుతారు. कितने लोग को पवित्र आत्मा मांगते हैं. ఎంతమందికి పరిశుద్ధాత్మ अपना हाथ కావాలి? ऊपर करो. ఈ చేతులు పైకి ఎత్తండి అంటారు. क्या मैं पवित्र आत्मा जेब में लाया तुमको देने. నా జేబులు పట్టుకొని వచ్చానా పరిశుద్ధాత్మ మీకు ఇవ్వడానికి? कहाँ से लाया पवित्र आत्मा. నేను ఎక్కడి నుంచి తేవాలి कितने పరిశుద్ధాత్మ? लोग को अभिषेक मांगते हैं. ఎంతమంది అభిషేకం हाथ కావాలి? ऊपर करो. ఈ ఎత్తండి అంటే क्या मैं जेब से लाया నా अभिषेक. జేబులు పట్టుకొని వచ్చాను అభిషేకం. अभिषेक देने वाला वो है. అభిషేకం ఇచ్చేవాడు దేవుడు. मानने वाला वो है. మాన్య వాళ్ళ मानने वाला. ఆయన అంగీకరించేవాడు. मेरी जरूरत को मांगने वाला वो है. నా అవసరతలు తీర్చుకోవడం ఆయన. उसको देने वाला वो है. ఆయనకి ఇచ్చేవాడు ఆయన. मैं कौन होता हूँ. నేను ఎవరిని అసలు? लेकिन मेरा काम वचन प्रचार కానీ करना. నా పని వాక్యం लोगों को कन्विक्ट करना. జనులకి ఒప్పింప చేయుట. हालेलुया. హల్లెలూయా. प्रॉफिट बोलता है ప్రవక్త అంటున్నాడు इब्रूस मैसेज में, హెబ్రీ వర్తమానంలో यू नेग्लेक्ट टू ईट. హెబ్రీ వర్తమానంలో तुम अगर खाने का छोड़ दोगे ఒకవేళ మీరు తిండి గాని ఆపేస్తే तो मर जाओगे. నువ్వు చచ్చిపోతావు. तुम अगर वचन खाने को छोड़ दोगे ఏదైనా వాక్యం తినడం నువ్వు ఆపేస్తే तो तुम मर जाओगे. నువ్వు చనిపోతావు. उसी तरीके से ఆ విధముగానే एक बच्चा गाय का दूध पीने वाला दूध छोड़ देगा, ఒక పిల్లవాడు పాలు తాగడం ఆపేస్తే वो मर जाएगा. వాడు చనిపోతాడు. एक विश्वासी ఒక విశ్వాసి वचन सुनना छोड़ देगा, వాక్యం వినడం ఆపేస్తే वो आत्मिकता से मरता వాడు चला जाएगा. ఆత్మీయతలో చనిపోతూ వెళ్తాడు. You will die. అది ఖచ్చితంగా तुम मर जाओगे. నువ్వు చనిపోతావు. तुमको जिंदा रहने के लिए మీరు బ్రతికొండడానికి कुछ खाना पड़ता है. ఏదో తినాలా. ये शरीर को खिलाना पड़ता ఈ है, శరీరానికి तभी తినిపించాలి. ये जिंदा रहेगा. అప్పుడే బ్రతికుంటది. लेकिन ये शरीर को जिंदा रहने కానీ ఈ శరీరానికి బ్రతికించడానికి किसी को मरना पड़ता है. ఎవరో చనిపోవాలి. कल तुम लोग मच्छी खाया, నిన్న మా చేపలు తిన్నారు. मच्छी मरा, చేప చనిపోయింది हमको जिंदा रहने के लिए. మనం బ్రతకడానికి. परसों चिकन खाया, మొన్న చికెన్ తిన్నాం. मुर्गी मरा, ఆ కోడి हमको చనిపోయింది जिंदा रहने के लिए. మనం బ్రతకడానికి. ये शरीर को जिंदा रहने के लिए ఈ శరీరం జీవించడానికి इसको भी मरना पड़ता है. దేనినో సావాలి కదా. नहीं तो हम जिंदा नहीं रह మనం सकते. బ్రతకలేము అలాగైతే. मेरा आत्मा को जिंदा रहने के लिए నా ఆత్మను చావచ్చు. कोई आत्मिक मनुष्य को मरना था. ఏ ఆత్మీయ మనిషి చనిపోవాల్సి वो వచ్చింది. प्रभु यीशु मसीह అది था. ప్రభు అయిన యేసుక్రీస్తు. वो मरा, ఆయన मैं जिंदा हो गया. నేను బ్రతికాను. वो क्रूज पे चला, శిలువలో ఎక్కాడు. मैं बच गया. నేను రక్షించబడ్డాను.
बोलो हालेलुया। హల్లెలూయా. इसके लिए हमेशा प्रभु की तरफ तकते रहना। ఎప్పుడు కూడా యేసు వైపు ఆకర్షణ కలిగి ఉండు. दाऊद बोलता है దావీదు అంటున్నాడు, पाप में गिरने के बाद పాపములో పడిపోయిన मेरे తర్వాత उद्धार का आनंद को నా రక్షణ ఆనందాన్ని मुझसे अलग मत कर। నాకు వేరు చేయకు ప్రభు. उद्धार का आनंद రక్షణ యొక్క ఆనందం, ऑफ साल्वेशन అదే రక్షణ యొక్క ఆనందం, उसको मत निकाल प्रभु, దానితో దూరం చేయకు मुझे ప్రభు. वापस दे। అది నాకు తిరిగి ఇవ్వు ప్రభు. एक बिलीवर गलती करेगा, ఒక విశ్వాసి తప్పు చేస్తాడు, उसका आनंद चला जाएगा, ఆయన ఆనందం పోగొట్టుకుంటాడు, उद्धार नहीं जाएगा, రక్షణ పోదు, उद्धार रहेगा। రక్షణ అక్కడ प्रभु ने आपको चुना है, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, लेकिन आप गलती करेंगे, కానీ నువ్వు తప్పు చేస్తావు, उद्धार का आनंद क्या, రక్షణ ఆనందం పోతుంది, शांति नहीं रहेगी, శాంతి ఉండదు, बेचैन हो जाएगी, నీకు అశాంతి వస్తుంది. घुटना टेको, రాత్రి పూట మోకరించి काम करो, పశ్చాత్తాపడు, आपका पाप का क्षमा होगा, నీ పాప క్షమాపణ वो దొరుకుతుంది, आनंद वापस मिल ఆ जाए। ఆనందం తిరిగి వచ్చేస్తుంది, उद्धार नहीं रहेगा, ఆ రక్షణ అక్కడే ఉంటుంది, आनंद जाता है, ఆనందం పోతుంది, आनंद वापस आता ఆ है, ఆనందం తిరిగి వస్తుంది, आनंद में आप बने रहोगे। ఆ ఆనందం సంతోషంలో चर्च ఆ. डिसीव्ड बाय द वर्ल्ड, प्रॉफिट ने प्रचार किया, एक कलिसिया धोखा खाया हुआ, ఒక లోకము చేత మోసపోయబడిన సంఘమని दुनिया का ప్రకటించారు. धोखा खाया हुआ లోకము कलिसिया, చేత మోసపరచబడిన సంఘమని వర్తమానం ప్రకటించారు. डिसीव्ड चर्च, वेयर इज आवर पावर, हमारा सामर्थ्य किधर है, మన సామర్థ్యం ఎక్కడికి వెళ్ళింది, हमारा महिमा किधर है, మన మహిమ ఎక్కడికి వెళ్ళింది, हम लोग ने क्या किया, మనం ఏం చేశామంటే विजडम को ले लिया, बुद्धि लिया, మన knowledge लिया, సొంత బుద్ధిని తీసుకున్నాము, प्रभु का सामर्थ्य छोड़ दिया, దేవుని యొక్క సామర్థ్యాన్ని వదిలేసాం, हमने सामर्थ्य को तोड़ दे दिया దేవుడు సామర్థ్యాన్ని और వదిలేస్తున్నాం, बुद्धि आ गई, బుద్ధి వచ్చేసింది, ज्ञान बहुत आ गया, జ్ఞానం ఎక్కువ వచ్చేసింది, सेवन सील का ज्ञान, 7 ముద్రల జ్ఞానం, सेवन चर्च एज का 7 ज्ञान, సంఘకాలాల लेकिन జ్ఞానం, प्रभु का सामर्थ्य नहीं, కానీ దేవుని యొక్క శక్తి सर बड़ा हो गया। తల పెద్దదైపోయింది, एक बच्चा का सर बड़ा होता है, ఒక పిల్లోడు తలగాని उसको పెద్దదైపోయింది, बोलते हैं अब नॉर्मल चाइल्ड, मंद बुद्धि बच्चा, అది అయితే మంద బుద్ధి కలిగిన పిల్లడు అంటారు, सर बड़ा रहेगा। ఆయన పెద్ద తల అయిపోయింది, वो जब 50 साल का होगा, ఎప్పుడైతే పెద్దోడు అవుతాడు 50 उसको సంవత్సరాలు 5 साल का बुद्धि आएगा, అప్పుడు 5 సంవత్సరాలు బుద్ధి मुंह వస్తుంది, में पानी टपकता रहेगा, నోట్లో నుండి తేప కారుతుంది, रहेगा मंद बुद्धि। అదే మంద బుద్ధి అనే బిడ్డ, ऐसा बहुत मंद विश्वासी लोग అలాంటి हैं, మంద విశ్వాసులు ఉన్నారు, सर बड़ा हो गया, తల పెద్దదైపోయింది, समझ कुछ नहीं रखते, అర్థం చేసుకోవడం ఎట్లేదు, सर बहुत ज्ञान से भर गया, అదే తల ఏమో జ్ఞానంతో నింపబడింది, एक हायर बात करने लगे, చాలా పెద్ద పెద్ద మాట్లాడడం నేర్చుకున్నారు. और preachers and things is so stiff and starchy। प्रॉफिट बोलते हमारा प्रचारक लोगों का संदेश में इतना गर्वपना आ गया, गर्व। మన ప్రసంగికుల యొక్క ప్రసంగాలు ఎంత గర్వం నిండిపోయిందంటే, Oh, till you never hear the shout church anymore, तुम चर्च के अंदर कोई हालेलुया प्रेज द लॉर्ड नहीं देखोगे। ఏ సంఘంలో కూడా ప్రయోజనం హల్లెలూయా కనబడదు ఇప్పుడు, हालेलुया। హల్లెలూయా. एक बार मैं महाराष्ट्र में रत्नागिरी में था నేను మహారాష్ట్రలో రత్నగిరిలో ఉన్నాను, నేను ఒకసారి और उधर मेरे को प्रीचिंग के लिए बुलाया, నాకు ప్రసంగించడానికి పిలిచారు, फ्राइडे सैटरडे प्रीचिंग हो गया, Open ground. శుక్రవారం శనివారం నాకు ప్రీసింగ్ అయిపోయింది, वहाँ का लोकल पास्टर आया था डिनोमिनेशन का, డినామినేషన్ కాక లోకల్ పాస్టర్ వచ్చాడు, वो बोला कल सुबह संडे हमारे चर्च में आओ, మీరు రేపు ఉదయం ఆదివారం మా చర్చికి तो हमने రండి. हमारा बाइबल स्टडी कैंसिल किया, संडे सुबह चर्च में अनाउंस మా किया, బైబిల్ స్టడీ వదిలేసాము, సండే ఆ చర్చికి వెళ్ళాం మేము, और हम सवेरे जाके सब चर्च में बैठ गए। మేమందరం వెళ్ళి చర్చిలో కూర్చొని वो ఆదివారం पास्टर आया पुलपिट में, ఆ పాస్టర్ గారు వచ్చారు బలిపీఠం దగ్గరికి, वो मैं सोचा वो मेरे को प्रीचिंग देगा, నేను అనుకోను నాకు ప్రసంగం ఇవ్వడానికి ఇస్తాడు కదా वो అనుకున్నాను, खुद ही प्रीचिंग चालू किया, ఆయనే ప్రసంగించడం ప్రారంభించారు, हम लोग बैठे रहे, మేము కూర్చొని వాళ్ళ उसको बताने का था तुम्हारे से ज्यादा मेरे को आता है, ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకన్నా ఎక్కువ నాకు తెలుసు అని, फिर उसने बहुत बड़ा बड़ा बात करने लगा। ఆయన పెద్ద పెద్ద మాట్లాడడం ప్రారంభించాడు, पहला औरत लोग जंगल में जाते थे, మొదట్లో స్త్రీలేమో అడవిలోకి వెళ్ళేవారు, लकड़ी लाके चूल्हा जलाते थे, కర్రలు ఏరుకుంటూ వచ్చి పొయ్యిలు ఎదిరిస్తూ ఉండేవారు, चूल्हा में फूकते थे, ఆ పొయ్యిలోకి ఊదుతూ ఉండేవారు, उनको टीवी नहीं होता था, ఆయనకి టీవీ వచ్చేది కాదు, वो धुआं आंखें में जाता था, ఆ పొగ కంట్లోకి వెళ్ళేది, उनको चश्मा नहीं लगता था, వాళ్ళకి కళ్ళద్దాలు అవసరం ఉండేది और కాదు. अभी बर्तन आ गया, ఇప్పుడేమో పాత్రలు వచ్చేసాయి, मशीन में डालो, ఆ మిషన్ లో పెట్టు, बटन दबाओ, బటన్ నొక్కు, बुर्र धो के आ गया, బుర్ర అనుకో, ఆ వాషింగ్ మిషన్ కడిగేసి వచ్చేస్తుంది పాత్రలు, हाँ, बर्तन डालो, कपड़ा डालो, सब धो के मिल गया। బట్టలైనా సరే అంతే, పాత్రలైనా అంతే, पहले चूल्हा जला के फूकना पड़ता था, మొదట్లో పొయ్యి ఊదుకుంటూ, अभी गैस जला लाइटर टक करके लाइटर ఇప్పుడు जला। గ్యాస్ వచ్చేసింది, లైట్ ఇలా वो दिन కొట్టగలిగి, वो पास्टर यही प्रीचिंग किया, ఆ రోజు పాస్టర్ గారు ఇదే బోధించారు, साइंस के बारे में प्रीचिंग किया। సైన్స్ గురించి బోధించారు, प्रीचिंग करते करते उसने बोल दिया
ప్రసంగిస్తూ ఇలా ఇచ్చాడు. रिवाइवल मीटिंग किसको चाहिए? ఉజ్జీవ కూటమి ఎవరికి కావాలి మీటింగ్ అని అడిగాడు. क्योंकि मेरे मीटिंग में लिखा था रिवाइवल मीटिंग. నా మీటింగ్ లో ఉజ్జీవ కూటాలని రాశారు. रिवाइवल मीटिंग हमको नहीं चाहिए. ఉజ్జీవ కూటమి మాకు వద్దు. अरे रिवाइवल मीटिंग उधर जाओ जिधर वचन नहीं गया है. అరే ఉజ్జీవ కూటాలు అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికైతే వాక్యం వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. हम लोग पहले से क्रिश्चियन है మేము మొదటి నుండి క్రైస్తవులమే. और ये क्रिश्चियन कंपाउंड है. ఇది క్రైస్తవ ప్రాంగణం మీద. इधर क्या रिवाइवल मीटिंग चला? ఉద్యోగ కోటాలు జరిపిస్తారు మీరు. मैं सामने बैठा था. నేను ముందే కూర్చున్నాను. मैं उठ के खड़ा हो गया. నేను మీద లేచేసి, एक्सक्यूज मी पास्टर. దయచేసి मीटिंग के बीच में మీటింగ్ మధ్యలో मैं आगे गया. ముందుకెళ్ళాను. पुलपिट से उसका माइक लिया. ఆయన బయలుపేట నుండి ఆ మైక్ मैं తీసుకున్నాను. बोला सुनो, జాగ్రత్త వినండి. जो वचन नहीं गया है ఎక్కడైతే వాక్యం వెళ్ళలేదు उधर गॉस्पेल मीटिंग है. అక్కడ సువార్త మీటింగ్. रिवाइवल मीटिंग क्यों इधर आया है? అంటే ఉద్యోగ కోటాలు मरेले क्रिश्चियन को जागरूक करने के लिए అందరికి కూడా ఉద్యోగం ఇవ్వడానికి वापस माइक रख दिया. మళ్ళీ తిరిగి మైక్ मैं जाके बैठ गया. నేను వెళ్ళి కూర్చున్నాను. उसको बहुत गुस्सा है. ఆయన గొప్ప కోపం వచ్చింది. हम लोग को क्रिश्चियन है మేము మీరు చనిపోయిన క్రైస్తవులు जगाने के लिए आया. మీకు మీరు కొనుకోవడానికి ये रिवाइवल है. ఇది ఉద్యోగం. తిరిగి లేకపోతే वचन नहीं गया. ఎక్కడైతే వాక్యం వెళ్ళినా सुसमाचार సువార్త బోధించాలి. नारी को जगाने के लिए रिवाइवल आया. కానీ మీకు లేపడానికి మీకు మేలు కొల్పడానికి बैठ गया. అలాగని చెప్పి पास्टर को కూర్చున్నాను. बहुत इंसल्ट हो गया. పాస్టర్ గారు గొప్ప అవమానపరచబడ్డారు. बोला आज शाम को कोई भी मीटिंग में नहीं जाएगा. ఈ రోజు సాయంత్రం ఎవరు మీటింగ్ వెళ్ళకూడదు అన్నారు వాళ్ళు. सब लोग सुनो, कोई नहीं मीटिंग को. వినాలి, ఎవరు వెళ్ళొద్దా మీటింగ్ అన్నారు. मैं बैठ के बोला मैं झाड़ को प्रचार करेगा. నేను అందరు కూర్చొని నేను చెట్టుకి బోధించుకుంటూ వెళ్ళిపోతా. और शाम को मीटिंग की तैयारी हो गई. సాయంకాలం మీటింగ్ ప్రారంభమైంది. अपने साउंड सिस्टम सब लगाए. సౌండ్ సిస్టమ్ అని పెట్టాము. महाराष्ट्र में जिधर भी मीटिंग रहता है हम लोग साउंड सिस्टम म्यूजिक सब लेके जाते हैं. అంటే మహారాష్ట్రలో ఎక్కడ మీటింగ్ అయినా మా సొంత సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ అన్ని పట్టుకుని వెళ్తాం. हमने सब सामान लगाया, गाना चालू किया. అన్ని సామాన్లన్నీ పట్టుకుని వెళ్ళాం. మేము పాటలు వేసాం, అక్కడ వెళ్ళిపోయాం. खाली ग्राउंड, खाली कुर्सी, ఆ ఖాళీ గ్రౌండ్, ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఎవరు లేరు. हमने गाना चालू किया. మేము పాట స్టార్ట్ చేసాం. 5 बज गया, 6 बज गया, गाना गाया. 5 అయిపోయింది, 6 అయిపోయింది, 6:30 बज गया, गाना 6:30 అయింది, పాటలు పాడాం. 7 बजे गाना गा रहे. 7 గంటల వరకు పాటలు పాడాం. लोगों को घर में बैठने नहीं हुआ. జనులు ఇంట్లో కూర్చోలేకపోతున్నారు. एक बाहर निकल के आने लगे. రావడం पूरा ప్రారంభించారు. मिशन कंपाउंड है. పూర్తిగా ఆ యొక్క సంస్థ గ్రౌండ్ అది 7:30 बजे तक 7:30 వరకు ग्राउंड में बैठने को जगह नहीं. గ్రౌండ్ లో కూర్చోడానికి స్థలం లేదు జనాలకి. ट्रैफिक पुलिस को आना पड़ा. ట్రాఫిక్ పోలీసులు पूरा రావడం, जाम हो गया रास्ता. పూర్తిగా త్రోవ మూసిపోయింది. उन्हें ऐसा सामर्थ्य दिखाया. ఇప్పుడు అటువంటి సామర్థ్యం ऐसा తీసుకొచ్చారు. दुष्ट आत्मा लोग रो रो के गिरते थे. జనులు దురాత్మ పట్టిన వారు కింద పడవ దిగిలేవారు. घाट औरत लोग घाट गायब हो गया. ఏదైనా క్యాన్సర్ ఆ స్త్రీలకు పట్టిన लोग में गवाही देने लगे. జనులు ఎత్తి స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పడం ప్రారంభించారు. सामर्थ्य का काम किया. దేవుడు ఎంత శక్తిగా దిగొచ్చారంటే वह सामर्थ्य को प्रभु उधर दिखाया. దేవుడు తన సామర్థ్యాన్ని చూపించాడు. इतना एल्डर लोग थे. ఎంతమంది సంఘ పెద్దలు सब ఉన్నారు. लोग बाहर खड़े के देखते थे. అందరూ బయట కూర్చొని నిలబడి చూసారు. मीटिंग के टाइम वो लोग सब अंदर आया. మీటింగ్ టైం అందరూ వచ్చారు. सब लाइन से घुटना टेका. అందరూ లైన్ లో बोला మోకరించారు. क्षमा करो हमको, మమ్మల్ని క్షమించండి పాపం. हमने गलत बोला. మేము తప్పన్నాం. अभी प्रभु का सामर्थ्य हमने देखा. మేము దేవుని యొక్క శక్తిని చూసాము. मैंने बोला पश्चाताप करो. మీరు అలా క్షమాపణ నిమిత్తం యేసు బాప్తిసం తీసుకోవాలి. दिन सुबह 30 लोगों को समुद्र में बपतिस्मा दिया. రోజు 30 మందికి సముద్ర బాప్తిసం ఇచ్చాం. हालेलुया. చెప్పండి హల్లెలూయా. चर्च का स्थापन हो गया అక్కడ సంఘం స్థాపించబడింది सामर्थ्य के साथ. శక్తివంతమతో. क्योंकि ये सच्चाई है. ఎందుకంటే ఇది సత్యము. इसमें कोई कॉम्प्रोमाइज नहीं है. ఇందులో ఎటువంటి రాజీ లేదు. जब आपका जीवन ढीला होता है, ఎప్పుడైతే నీ జీవితంలో లూజు వస్తుందో, बाइबल कहता है, బైబిల్ చెప్తుంది, डिड यू ग्रीव द होली स्पिरिट? क्या तुमने पवित्र आत्मा को दुखी किया? మీరేమో పరిశుద్ధాత్మ దుఃఖించారు ఏమైనా? क्योंकि पवित्र आत्मा को जब दुखी करोगे आपको छोड़ के चला जाएगा. నీవు దుఃఖపరిచినట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. इसके लिए बाइबल बोलता है वो तुमको टोकन दिया है. అందుకే బైబిల్ చెప్తుంది నీకు గుర్తిచ్చారు. उसको दुखी मत करो దానిని దుఃఖించొద్దు. और उसको तेज और उत्तेज దానికి బలపరుస్తూ ఉత్తేజపరచాలి. और खास करके ప్రత్యేకంగా बस अब मीटिंग के आखिरी में ఇది చివరి మీటింగ్ చివరిలో 2-3 बात बताना चाहता हूँ. 2-3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. आज लोग किधर गिरते हैं? ఈ రోజు జనులు ఎక్కడ పడిపోతారు? नबी ने बताया ప్రవక్త చెప్పారు, पहला पैसा. మొదట డబ్బు. पास्टर दारू में नहीं गिरेगा పాస్టర్ గారు సారతాళ్ళలో పడ్డావు, और कोई पाप में नहीं गिरेगा, ఏ పాపంలో పడ్డావు, पैसा में गिरेगा. డబ్బులో పడిపోతాడు. हालेलुया. హల్లెలూయా.
ये सबसे बड़ा कमजोरी है आज। ఇదే అన్నిటికన్నా బలహీనమైంది. बाइबल में पैसे में कौन गिरा? డబ్బుల్లో బైబిల్లో ఎవరు డబ్బు కోసం పడ్డారు? बिलाम, బిలాము. जिससे प्रभु रोज बात करता था, దేవుడు రోజు మాట్లాడేవాడు. दर्शन देता था। దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చేవాడు. वो आएगा मत जा उनके साथ, అదే వచ్చినోడితో వెళ్ళదు. डायरेक्ट बात करता था। దేవుడే డైరెక్ట్ మాట్లాడేవాడు. पैसा आ गया सामने, డబ్బు వచ్చింది ముందుకి, मैं तेरे को पैसा दूंगा। నేను నీకు డబ్బు ఇస్తాను అన్నాడు. प्रभु ने बोला नहीं जा। నువ్వు ఇప్పుడు దేవుడు అన్నాడు వద్దు. बालाम बोला नहीं आऊंगा मैं। బిలాము అన్నాడు నేను రాను प्रभु అన్నాడు. बोलेगा वही सुनेगा। దేవుడు ఏం చెప్పాడో చేస్తాను दूसरा అన్నాడు. बार बालाक ने क्या किया? రెండోసారి బిలాము ఏమన్నాడు? జ్ఞానవాన్ ఏమన్నాడు? కొద్దిగా తెలివి పెట్టాడు. थोड़ा ऑफर बढ़ा दिया, కొద్దిగా డబ్బులు కొద్దిగా ఆఫర్ పెంచాడు. घर भर के सोना देगा। నీ ఇంటి నిండా బంగారం ఇస్తానన్నాడు. पहला थोड़ा पैसा था, కొద్దిగా డబ్బులు ఉండే ముందు ऑफर बढ़ गया, ఆఫర్ పెంచాడు. लोग थोड़ा अच्छा आए, జనులు ఎక్కువగా వచ్చారు. घर भर के सोना देगा। నింపి నింపి బంగారం फिर ఇస్తాడు. ये प्रभु को पूछता है మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. जाऊं क्या? ఎలా లేడు ప్రభు? ऑफर बढ़ गया, लालच आ गया। ఆఫర్ పెంచగానే ఆశ ఎక్కువైపోయాయి. आज इधर ही लोग गिर रहे, ఇక్కడే పడుతున్నారు జనులు, पैसे में गिर रहे। డబ్బు కోసం పడుతున్నారు. पास्टर लोग को 500 5,000 दे दिया तो उसके पीछे पीछे चलता है फिर। పాస్టర్కి 5,000 ఇచ్చేస్తారు, వెనకాల వచ్చేస్తారు వాళ్ళు. हालेलुया। హల్లెలూయా. ये देखता नहीं है क्या डॉक्ट्रिन दे रहे हैं, क्या प्रचार। ఏ ప్రసంగిస్తున్నాడు, ఏ సిద్ధాంతం చెప్తున్నాడు అది हमारे అవసరం. इधर एक मीटिंग हुआ था, మా దగ్గర ఒక మీటింగ్ అయింది. वो मीटिंग के अंदर प्रोजेक्टर देंगे आपको। ఆ మీటింగ్ లో మీకు ప్రాజెక్టులు ఇస్తామన్నారు. वो संस्था का नाम है एवरी होम क्रूसेड। ఎవరి హోమ్ క్రూసేడ్ అనే సంస్థ. वो गांव गांव में जाके वीडियो बताते వాళ్ళు ఇంటి ఊరికి వెళ్ళి వీడియోలు చూపిస్తారు. और वो लोग यीशु मसीह का सुसमाचार देते। వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తను బోధిస్తారు. उस मीटिंग में वो आया था, बोला कि अभी हम लोग आदमी नहीं देंगे, हमको मशीन देंगे। ఇప్పుడు ఆ మీటింగ్ లో వచ్చారు, మేము మనుషులు ఇవ్వం కానీ మెసేజ్ ఇస్తాం, आप जाके अपना अपना चलाओ। మీరు 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 బోధించుకోవచ్చు అన్నారు. एक పాస్టర్ ने पूछा ఒక పాస్టర్ గారు అడిగారు, क्यों आदमी नहीं देंगे? ఎందుకు మీరు మనుషులు పంపించరు? पास्टर ने बोला ఇంకో పాస్టర్ అన్నాడు, उनका पगार बंद हो गया अभी, ఆయన జీతం ఆగిపోయింది ఇప్పుడు, इसके लिए अभी आदमी लोग नहीं आएगा। ఇప్పుడు మనుషులు అందుకే రారు. तीसरा पास्टर पूछा మూడో పాస్టర్ అడిగారు, क्यों पगार बंद हो गया? ఎందుకు జీతం ఆగిపోయింది? कभी पर जवाब नहीं। ఆయన దగ్గర కూడా జవాబు లేదు. मैं बोला मेरे पर जवाब है। నేను అన్నాను నాకు దగ్గర జవాబు ఉంది. बोलो। ఏ చెప్పండి. मैं बोला ये पास्टर लोग ने इतना फोटो निकाल के बाहर गाँव में भेजा है, అరే ఇన్ని ఫోటోలు వేసుకొని విదేశాలకు పంపించారు. कैलकुलेशन किया तो पूरा इंडिया क्रिश्चियन बन गया। వాళ్ళు లెక్కేస్తారు, మొత్తం భారతదేశం అంతా క్రైస్తువులు అయిపోయారు అనుకుంటారు. इसके लिए पैसा बंद किया वो लोग। అందుకే డబ్బులు ఆగిపోయి लोग नीचे मुंडी डाल के बैठा। అందరు పాస్టర్లు అందరు కూడా తల దించుకొని కూర్చున్నారు. हालेलुया। హల్లెలూయా. अभी एंड टाइम का भी पैसा बंद हो गया। ఎన్ టైమ్ లో కూడా డబ్బులు ఆగిపోయి. ఇప్పుడు क्यों प्रिंटिंग प्रेस क्यों बंद हुआ? ప్రింటింగ్ ప్రెస్ ఎందుకు ఆగిపోయింది? पैसा आना बंद हो गया। డబ్బులు రావడం ఆగిపోయింది. उधर जो काम करते हैं उनको सैलरी नहीं है। అక్కడ పని చేసిన వాళ్ళకి డబ్బులు లేవు. अभी वो लोग ने क्या बोला, వాళ్ళు ఏమన్నారంటే तुम पैसा जमा करके प्रिंटिंग करो। మీ డబ్బులు కూడేసుకొని మీరు ప్రింట్ చేయండి. फिर वो प्रिंटिंग प्रेस वाला सब इंडिया में घुमा, ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఇండియా మొత్తం सब తిరిగారు. चर्च में गया। అన్ని సంఘాలకు వెళ్ళారు. हम लोग को प्रिंटिंग प्रेस चलाने के लिए 3-4 लाख रुपया लगता है हर महीना। అదే ప్రింటింగ్ ప్రెస్ నడిపించే 3-4 లక్షలు నెలకి అవుతుంది. आपका ऑफरिंग दे दो हर महीना, हम मैसेज మీ కాలుకి ఏదైతే ఉందో అది ఇవ్వండి మా ప్రతి నెల అంటారు. पास्टर लोगों ने बोला मैं 5,000 दूंगा, मैं 10,000 दूंगा हर महीना, प्रॉमिस सब लोगों ने किया। ప్రతి పాస్ట్ చెప్పారు మేము 5,000 10,000 ఇస్తామని ప్రతి పాస్ట్ వాగ్దానం ఇచ్చారు. ఎవరు డబ్బులు పంపలేదు. प्रिंटिंग प्रेस बेचना पड़ा, ప్రింటింగ్ ప్రెస్ అమ్ముకోవాల్సి వచ్చింది. उसने प्रिंटिंग प्रेस बना के दिया। ఆయన ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి ఇచ్చారు. चलाने के लिए भी हमारे पास लोग नहीं, దాన్ని నడిపించడానికి కూడా మన దగ్గర మనుషులు లేరు. उससे ज्यादा भिखारी लोग इधर बैठे। मैसेज అక్కడ కన్నా అడుక్కున్నోళ్ళు మన వర్తమానం కూర్చోాలి. चलाने के लिए प्रिंटिंग पे मैसेज सबको मांगता है, వర్తమానం అందరూ అడుగుతారు, पैसा किसको भी नहीं देने। డబ్బులు ఎవరెవరు. खाने को मिलेगा तो लाएगा। తినడానికి వస్తే దొరుకుతుంది. प्रिंटिंग प्रेस बंद हो गया। ప్రింటింగ్ ప్రెస్ तो ఆగిపోయింది. मैंने उधर बोला అక్కడ నేను అన్నాను, इतना फोटो मत भेजो बाहर गाँव में। బయట దేశాలకి అన్ని ఫోటోలు పంపించొద్దు. अभी अपना एंड टाइम में भी सबको मालूम हो गया, इंडिया पूरा एंड टाइम मैसेज फैल गया। ఇప్పుడు ఎన్ టైం లో కూడా భారతదేశం మొత్తం కూడా ఈ చివరికాల వర్తమానం వచ్చారు అనుకుంటున్నారు వాళ్ళు. अभी 2-3 लोग बचा है बाहर गाँव से पैसा लेने वाला इंडिया का अंदर। ఈ ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే బయట దేశంలో డబ్బులు एक చెప్తున్నారు. हैदराबाद में, ఒకడు హైదరాబాద్ లో ఉన్నాడు, एक पंजाब में, ఒకడు పంజాబ్ లో ఉన్నాడు, बॉम्बे में भी एक है। బొంబాయిలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. खाली बाहर गाँव से पैसा कैसा लाना वही देखते हैं। వాళ్ళు ఎప్పుడు బయట దేశాలు డబ్బు ఎలా తేవాలని చూస్తుంటారు. जब फॉरेनर आता है ఎప్పుడైతే విదేశాలు వాళ్ళు వస్తారో 4-5 गाँव के लोगों को जमा करने, 4-5 ఊర్లకి ఒక్క దగ్గర కూడా फॉरेनर सबका फोटो निकालता है। ఫారినర్ ఆ డబ్బు ఆ ఫోటో बहुत बड़ा मीटिंग है, పెద్ద మీటింగ్ అయింది. उधर बाहर गाँव में जाके बताता है, ఆ బయట ఊరికి వెళ్ళి చూపిస్తారు. उधर भी वो पैसा जमा करता है। అక్కడ డబ్బులు వాళ్ళు కూడా వస్తారు. आप मेरे साथ है। మీరు నాతో ఉన్నారా? जब फॉरेनर आता है ना, ఎప్పుడైనా బయట దేశాలు मैं फॉरेनर को क्या समझता मालूम है? బయట దేశాలకు मैं ఏమనుకుంటారు? छोटा भिखारी, నేను చిన్న అడుక్కునేవాడిని, मेरे से बड़ा भिखारी, నాకన్నా పెద్ద అడుక్కున్నాడు ఈయన. ये उधर से पैसा मांग के था, అక్కడ అడుక్కొని తెస్తుంటాడు ఈయన, ये मेरे को पैसा
पैसा నాకు ఈ డబ్బులు ఇస్తుంటాడు ये ఈయన. सब धंधा हो गया। ఇదంతా వ్యాపారం అయితే इधर ही लोग गिर रहे। ఇక్కడే పడిపోతున్నారు. पहला बालाम गिर गया, మొదట బిలాము प्रॉफिट పడిపోయాడు. बोलते हैं, संभाल के रहो। జాగ్రత్త పడాలని ప్రవక్త అంటున్నాడు. जूडस क्यों यीशु को पकड़ के दिया? యూదా ఇస్కరియోతు ఎందుకు యేసుని क्योंकि పట్టించాడు? पहले से उसके मन में पैसे की लालच थी। మొదటి నుండి ఆయన మనసులో డబ్బు మీద ఆశ. जो ऑफरिंग आता था ఏదైతే కానుకలు వచ్చేదో पैसे निकालता था, అందులో నుండి తీసేవాడు. इसीलिए उसका नजर पैसे के ऊपर ही था। అందుకే ఆయన దృష్టి డబ్బు మీద ఉండేది. एक औरत लाके इत्र डाल दिया यीशु के ऊपर, ఒక స్త్రీ వచ్చి ఆ యొక్క సుగంధ గ్రంథం పోసింది ఆయన తల యేసు మీద. खुशबू फैल गया। ఆ రూమ్ అంతా వాసన ఉండిపోయింది. बोला, जिधर भी सुसमाचार हो ये औरत का नाम लेना है। ఎక్కడ సువార్త బోధించినా ఈ స్త్రీ పేరు రక్తవర్తలు అన్నారు. मेरा मरने के लिए तैयारी किया। చనిపోయే పద్ధతిని చూపించింది ఆ స్త్రీ. जूडस सोच रहा है యోదా అనుకుంటున్నాడు बड़ा कीमती है, कॉस्टली है, చాలా కాస్ట్లీ అత్తర ఉన్నది ఇది. बेचेगा तो 300 रुपए मिलेगा। అరే అమ్ముతే 300 మీద वेस्ट कर दिया। డబ్బులు వేస్ట్ చేసి यीशु के साथ ही है, యేసుతోనే ఉంది. लालच पैसे का है, డబ్బు మీద ఆశ ఉంది. मैसेज एंड टाइम का है, వర్తమానం చివరి కాలం వర్తమానమే. लालच కానీ డబ్బు మీద ఆశ. अंदर पैसा है, లోపల एंड टाइम है। నోట్లో మాత్రం అంటే మెసేజ్ बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. आपको मालूम है మీకు తెలుసా अभी ट्रिनिडाड में क्या हुआ? ఇప్పుడు త్రిత్వవాదంలో ఏమైంది? एंड टाइम का पास्टर ఎన్ టైం పాస్టర్ గారు $28 मिलियन पुलिस वाले ने उसके घर में छापा लगाया। $28 మిలియన్ ఆయన ఇంట్లో నుండి పోలీసులు పట్టుకున్నారు. इंडिया का पैसा करोड़ों रुपया రేడ్ చేశారా? రేడ్. అవునవునవును रेड गिरी। రేడ్ చేశారు పోలీసులు. తెలుసులేండి, పేపర్లు వేశారు అది. नोटबंदी आया उधर, ఆ టైంలో ఏంటంటారు नोटबंदी। రూపాయలు రద్దు చేశారు కదా. इधर भी आया था ना नोटबंदी, అదే డబ్బులు రద్దు చేశారు. అలా उधर ट्रिनिडाड में नोटबंदी అక్కడ आया। కూడా అదే జరిగింది. अभी पैसा इतना कैश किधर लेके ఈ जाएगा? డబ్బు ఎక్కడ తీసుకెళ్తాం అనుకున్నారు. जब वो पैसा कैश लेके बैंक में गया, ఎప్పుడైతే డబ్బు పట్టుకుని बैंक బ్యాంక్ बोला हिसाब बताओ, లెక్క చెప్పు ఇక్కడ इतना कैश घर में कैसा रखा? మీ ఇంట్లో ఎలా దాచావు ఈ డబ్బు? रोमन कैथलिक को नहीं, రోమన్ मेथोडिस्ट को नहीं, మెథడిస్ట్ एंड टाइम का पास्टर। చివరి కాల వర్తమాన $28 मिलियन। $28 మిలియన్. आपको मांगते हैं, मैं टाइम्स ऑफ इंडिया पेपर है मेरे पास, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేపర్లు मेरे వేశారు. पास पेपर है, दिखाऊंगा। కావాలంటే పేపర్ ఇస్తాను మీకు. दूसरा दिन రెండో రోజు उसका बेटे के घर में छापा मारा, ఆయన కుమారుడి ఇంట్లో ముద్ర $10,000 मिलियन मिला। $10,000 మిలియన్ డబ్బు और దొరికింది. वो పాస్టర్ जब इंडिया में आता है, ఆ పాస్టర్ గారు ఇండియాకి వచ్చినప్పుడు इंडिया वाला बहुत नाचता है उसके साथ, ఆయన వెనకాల కుక్కల్లాగా డాన్స్ ఆడుతుంటారు. बहुत उछलता है ఇండియాలో उसके साथ। చాలా మంది ఎగురుతుంటారు. अरे मैं उसको बोला, वो $1 मिलियन इंडिया का गरीब पास्टर लोग को देगा तो वो लोग ఒక్కొక్క $1 మిలియన్ ఇస్తే పాస్టర్లు పాత పాస్టర్లు అందరికి పంచితే एक गांव में एंड टाइम का चर्च खड़ा हो जाए। ఒక్కొక్క ఊర్లోని అంటే మెసేజ్ సంఘమే देखो पास्टर का चर्च अर्धा बने ले, నిజంగా పాప ఈ పాస్టర్ గారు చూడు సగం सब అయిపోయింది. पैसा पुलिस लेके गया। అప్పుడు డబ్బు అంతా తీసుకెళ్లిపోయారు कौन పోలీసులు. सा पैसा? ఎక్కడ నుండి డబ్బు? लोगों ने दशवान दिया, జనులు దశంభాగం ఇచ్చారు. टाइट का पैसा है, అది దశంభాగం డబ్బు, पवित्र पैसा है, పవిత్రమైన డబ్బు. प्रभु का सेवा में जाना चाहिए, దేవుడు సేవ కోసం వెళ్ళాలి. लेकिन वो घर में रुका के रखा। ఇంట్లో దాచిపెట్టారు కట్టలో. पैसा में आज बहुत लोग गिर गया है। డబ్బు కోసం ఎంతో మంది పడిపోయారు. वचन सच्चाई है, వాక్యమే సత్యం. पैसा డబ్బు झूठ बोलते लोग। అబద్ధాలు ఆడతారు. हालेलुया। హల్లెలూయా. हमारे एक घंटे में पास्टर थे, నా దగ్గర కూడా ఒక ఎండ్ టైం పాస్టర్ గారు ఉన్నారు. मेरे को डिनोमिनेशन मेथोडिस्ट का बोल के क्या फायदा है? నాకు డినామినేషన్ మెథడిస్ట్ అంటే ఏం मेरे ప్రయోజనం? को एंड टाइम के बारे में बोल। ఇప్పుడు ఎండ్ టైం వరకు అసలు నేను చెప్పాలి. इसमें धोखा कैसा होता है वो बोलने। ఇందులో ఎలా మోసపోతానో నేను చెప్పాలి. हम लोग गुजरात में जाते थे, గుజరాత్ లోకి మేము వెళ్తుండే వాళ్ళం. 25 साल, 25 సంవత్సరాలు. वहाँ पर एक चर्च उधर है, एक चर्च इधर है, ఒక సంఘం ఇటు, దానికి ఎదురుగా ఇంకో సంఘం, बीच में रोड है, మధ్యలో రోడ్డు. रोड के इधर महाराष्ट्र, ఇటు రోడ్డు యువతల మహారాష్ట్ర, रोड के इधर गुजरात। ఈ రోడ్డు యువతల వైపు గుజరాత్. तो ये चर्च जो है पास्टर ने बना के छोड़ के गया। ఈ సంఘాన్ని కట్టేసి ఒక పాస్టర్ గారు వెళ్ళిపోయారు. बाद में 25 साल वो दोनों चर्च को मैं संभाला। 25 సంవత్సరాలు ఈ రెండు సంఘాలను बॉम्बे से मैं गुजरात जाता था, నేను ఎప్పుడు కూడా బొంబాయి నుండి వెళ్తుండేవాడిని. जुना जुना कपड़ा जो है बॉम्बे से बांध के लेके जाके गरीब लोग को बांटता था। जुना कपड़ा, అదే అదే పాత బట్టలు, కొత్త బట్టలు, పాత బట్టలన్నీ మూట కట్టుకుని వెళ్ళి అక్కడ వెళ్ళి పంచారు. गरीब लोग है। చాలా పేదవాళ్ళు. वो बोले पास्टर जी आया था इधर, పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు, चर्च बीच बनाया, చర్చ్ కూడా కట్టారు, तुमको सपोर्ट करेगा करके बोला। మీకు సపోర్ట్ చేస్తారన్నాడు. वो गया, फोटो निकल के वापस आया नहीं। ఓ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయాడు, మరి రాలే. वो पास्टर का चेक आ गया उसको, ఆయనకి చెక్ వచ్చింది ఆ పాస్టర్ గారికి. इनको देखा ही नहीं वो। వీళ్ళకి చూడలేదు వాళ్ళు. अभी क्या हो गया, ఇప్పుడు ఏమైందంటే जब मैं गया उधर, ఎప్పుడైతే వెళ్ళాను चर्च सब गिरेला था, చర్చి పడిపోయింది. पतरा नहीं, कुछ नहीं। అక్కడ మీద కట్టేది ఏమీ లేదు. ब्रदर लोग जाके नदी से रेती लेके गए, मैं बोला बांधो, चर्च बांध के दो कम से మేము వెళ్ళాము, నది నుండి ఇసుక తెచ్చి అది ఎలా వాళ్ళ చర్చి కట్టన్నారు. चर्च तैयार हो गया। అక్కడ సంఘం కట్టబడింది. अभी बोर्ड है ना,
मैं बोला बोर्ड दो, बोर्ड लगा देंगे चर्च के ऊपर। చర్చి మీద బోర్డు పెడదాం ఇవ్వండి అన్నారు. तो वो बोर्ड दोनों लेके आए, ఆ ఇద్దరు వచ్చారు పట్టుకొని బోర్డు. एक बोर्ड में लिखे है ఒక బోర్డు మీద రాయి एंड टाइम मैसेज। ఎన్ టైం మెసేజ్ పెట్టి रोड का ये बाजू में जो चर्च है, రోడ్డు యువతల వైపు ఉన్న చర్చ్. वो बोर्ड में लिखा है टैबरनेकल ऑफ जीसस क्राइस्ट। ఇక్కడేమో దేవుని యొక్క గుడారము, యేసుక్రీస్తు యొక్క గుడారం అని तो రాశారు. चर्च में अलग अलग नाम। రెండు సంఘాలు వేరు వేరు मैं పేరు. बोला पास्टर कितना है? పాస్టర్ గారు ఎంతమంది? पास्टर एक ही है, పాస్టర్ గారు ఇద్దరు लेकिन ఒక్కడే. नाम अलग अलग है। వేరు 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 బోర్డులు. मैं बोला ऐसा कैसा? ఇది ఎలాగా? बाद में मालूम पड़ा, దాని తర్వాత అర్థం. जब ट्रिनिटी वाला आता है, త్రిత్వం వాళ్ళు వచ్చినప్పుడు वो टैबरनेकल ऑफ जीसस क्राइस्ट के चर्च में लिखा है। దేవుని యొక్క గుడార మందిరం అని చూపిస్తాడు. जब एंड टाइम वाला पास्टर आता है, ఎంటైం పాస్టర్ వచ్చినప్పుడు उसको एंड टाइम का बोर्ड में लिखा है। ఎంటైం బోర్డు చూపిస్తాడు. दोनों से पैसा, ఇద్దరు నుండి డబ్బు, इधर से भी पैसा, ఇటు నుండి డబ్బు, इधर से भी అటు पैसा। నుండి డబ్బు. एक जन ने पूछा, ఒక వ్యక్తి చూపి అన్నాడు, पास्टर ये ट्रिनिटी वाला है? ఈయన త్రిత్వం వాడా? तो पास्टर बोलते हैं, పాస్టర్ గారు అంటారు, आदिवासी लोग को कुछ समझते नहीं है। ఆది అంటే ఆ యొక్క అడవిలో ఉన్న ఆ గిరిజనులు ఎవరికి తెలియదు क्या అనుకున్నా. है कुछ नहीं मालूम है। ఎంటైం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. और फॉरेनर भी अंधा है, అరే ఆ యొక్క బయట విదేశం నుండి వచ్చిన వాళ్ళు లోపల वो भी अंधा है। ఆయన గుడ్డోడే, ఆయన గుడ్డోడే. पैसे में आज बहुत लोग गिर गए। డబ్బు కోసం ఎంతో మంది పడిపోయారు. दूसरा चीज రెండో విషయం औरत, స్త్రీ. दूसरा सैम्यूल, सैमसन, సంసోన్ पैसे में गिरे, औरत में गिर गया, స్త్రీలో పడిపోయాడు. डिलाइला के पास गया, ఢిల్లీలో దగ్గర పడిపోయాడు. డేవిడ్ बादशेबा के पास गिर गया। బెత్షెబా దగ్గర పడిపోయాడు. दूसरा पैसा औरत, ఒకటి ఫస్ట్ డబ్బు, రెండోది స్త్రీ. अभी डेविड जाके महल में खड़ा है, దావీదేమో కోటలో నిలబడి बॉर्डर में लड़ाई हो रहा है, బోర్డర్ లో యుద్ధం అవుతుంది. डेविड किधर रहना चाहिए? దావీదు అక్కడ ఉండాలా? लड़ाई में रहना चाहिए। యుద్ధంలో ఉండాలి. वो घर में आराम कर रहा है, ఇంట్లో హ్యాపీగా बाद నిద్రపోతున్నాడు. में देखा एक औरत नहा रही है, అక్కడ చూశాడు ఒక స్త్రీ స్నానం చేస్తుంది. उसका नाम है बातशीबा। బెత్షెబా అని పేరు. शीबा बात ले रही है, షీబా బాత్రూమ్ లో ఉంది. वो नाम भी देखो बातशीबा। ఆ పేరు కూడా బెత్షెబా. बातशीबा बात का मतलब इंग्लिश में स्नान। బాత్ అంటే ఇంగ్లీష్ లో స్నానం చేయటం. नाम भी अच्छा है बाइबल में। బైబుల్ లో మంచి పేరే. वो बातशीबा को ले गया, ఆ బెత్షెబాని తీసుకున్నాడు. बाद में क्या किया? తర్వాత ఏమైంది? उसका आदमी को मर्डर किया, తన భర్తను उसने చంపించాడు. इसको झूठ बोला। ఆమె అక్కడ అబద్ధం इस చెప్పించాడు. तरीके से ఆ విధముగా स्त्रियों के अंदर गिर गए। స్త్రీ లోపల పడిపోతున్నారు. और नातान नबी आया, నాతాను ప్రవక్త వచ్చాడు. बोला हे डेविड, ఓ దావీదు గారు, कुछ कहना है? కొన్ని చెప్పాలి మీతో. एक बहुत अमीर आदमी था, ఒక డబ్బున్నోడు ఉన్నాడు, क्या बहुत भेड़ बकरियां थी, ఆయన దగ్గర బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. लेकिन एक गरीब आदमी था, ఆయన ఒక పేదోడు ఉన్నాడు, उसके पास एक ही बकरी थी। ఆయన దగ్గర ఒకే గొర్రె और ఉన్నాడు. अमीर आदमी के घर में मेहमान आया, ఆ యొక్క గొప్ప ఇంటి వాడికి దగ్గరికి చుట్టాలు వచ్చారు. उसने गरीब वाले का भेड़ रखे काट के इनको खिलाया। నిజంగా పేదోడు గొర్రెని తీసుకుని వెళ్ళి బలిచ్చి చంపి తినిపించారు. उसके घर में बहुत बकरी है। ఆయన దగ్గర బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. डेविड को बहुत गुस्सा है, దావీదు గొప్ప కోపం. ओ सिंहासन पर बैठा तो ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగా प्रॉफिट बात कर रहा है, ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నాడు. कौन है वो? ఎవరన్నా? कौन है मेरे राज्य में? నా రాజ్యంలో ఎలాంటోడు? ये मौत का सजा होना चाहिए। వాడికి మరణించాలి, వాడు మరణ శిక్ష పడాలి. नातान ने बोला तू ही। నా తన నువ్వే అది. నేనా? हाँ, నువ్వే. तेरे पास घर में 1000 रानी पड़ी है, నీ దగ్గర 1000 మంది ఆడవాళ్ళు तू ఉన్నారు. बेचारा गरीब को लेके ఆ आ, పేదోడి దగ్గర భార్యను उसको తీసుకుని मरवा दिया। ఆయన కనిపించావు. प्रभु देखता है। దేవుడు చూస్తున్నాడు. हालेलुया। బోలు చెప్పండి आप హల్లెలూయా. मेरे साथ है। మీరు నాతో ఉన్నారా? सिमसोन సంసోన్ 20 साल 20 సంవత్సరాలు पास्टर था, పాస్టర్ గారు ఉన్నారు. जजेस के अंदर న్యాయాధిపతుల గ్రంథంలో 20 साल पास्टर। उसी में मेरे प्रिय लोगों, నా క్రీస్తులో నా ప్రియమైన సోదరుడు, यहाँ पर डेविड गिर गया, ఇక్కడ దావీదు పడిపోయాడు. वहाँ सिमसोन गिर गया। సంసోన్ పడిపోయాడు. सिमसोन 20 साल पास्टर था, సంసోన్ 20 సంవత్సరాల పాస్టర్. लेकिन वो डिलाइला के पास भी जाता था। ఢిల్లీలో దగ్గరికి వెళ్ళేవాడు. वो टाइम पे प्रभु अनुमति दिया उसको, ఆ టైంలో దేవుడు అనుమతి ఇచ్చాడు. लेकिन बोला सर में बाल मत उतारना, అయినప్పుడు కొన్ని జుత్తు కట్ చేసుకోకూడదు. वो नाजरीपन है, ఆయన నాజీరి చేయబడిన. और तेरा सीक्रेट तो मत बताना। నీ రహస్యం చెప్పొద్దానికి उसने अपना सीक्रेट बता दिया। ఆయన రహస్యం చెప్పి 3 बार डिलाइला उसको फंसाया, 3 సార్లు దలీలా सर का बाल निकल गया, ఆయన తలలో నుండి ఆ జుత్తు फिलिस्तीयों ने पकड़ लिया उसको, ఫిలిప్తీలు పట్టుకున్నారు. सबसे पहले आंख निकाल दिया। మొట్టమొదటి కళ్ళు తీశారు. प्रभु लौदीकिया को क्या बोलता है? ఏమంటాడు దేవుడు? वो अंधा है, నువ్వు గుడ్డివాడివే. वो अंधा बोलता है। ఎందుకు గుడ్డోడు? शैतान ने लौदीकिया के आंखें निकाल दिया। సాతానుడు ఈ లవోదిక కాలానికి పళ్ళు పీకి लौदीकिया से बाहर कौन निकला? ఎవరు లవోదికుడు బయటకు వచ్చింది? मैसेज, వర్తమానం. आपको आंखी है,
నీ కళ్ళున్నాయి, लौदीकिया को आंखें नहीं है। లవోదిక प्रभु కళ్ళు, बोलते तू ब्लाइंड है, నువ్వు గుడ్డివాడుగా, तू तुच्छ है, నువ్వు దరిద్రుడివి, तू दरिद्र है। నువ్వు దరిద్రుడివి. लेकिन लौदीकिया क्या बोला? లవోదిక ఏమన్నా, मेरे पास पैसा बहुत है। నా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. प्रभु के सामने पैसा नहीं है। దేవుడి ముందు డబ్బు లేదు. प्रभु बोलते तू दरिद्र है, నువ్వు तू దరిద్రుడివి, नंगा है, నువ్వు దిగంబరివి, तू तुच्छ है। నువ్వు పనికి మాలినవా. ये दूसरा है औरत। ఇది స్త్రీ, దాని कलीसिया को संभालना है। సంఘానికి पहला కాపాడాలి. पैसा में गिरता है, మొదటగా दूसरा औरत में गिरता है, రెండోది స్త్రీకి, तीसरा మూడోది पॉपुलैरिटी। ఆ మహిమ. मेरा नाम बड़ा होना चाहिए। నా పేరు పెద్దదవ్వాలి. इंडिया में सबसे बड़ा पास्टर मैं ही है। నేను ఇండియాలో పెద్ద పాస్టర్, मेरा नाम होना चाहिए। నా పేరు రావాలి. मेरे को प्रचार आता है। నాకు ప్రసంగం వచ్చు. अजी एक बार ब्रदर ब्रैनम ने क्या किया, ఒక బ్రహ్మం గారు ఒకసారి ఏంటన్నారు, ऐसा लाइन से आदमी खड़ा है, 13 लोग खड़ा है 13 మంది నిలబడ్డారు లైన్ లో ट्रांसलेशन करने। తర్జుమా చేయడానికి. ये इंग्लिश में बोलता है, ఈయన ఇంగ్లీష్ లో చెప్తే फिर स्पेनिश में होता है, అక్కడ స్పానిష్ లో, उसके बाद में ऐसा बात करते हैं। అలాగలాగా వేరే వేరే భాషల్లో తర్జుమా చేస్తున్నారు. कई मिनट के बाद ब्रदर ब्रैनम को चांस मिलता है। కొన్ని నిమిషాల తర్వాత ఇంక బ్రహ్మం గారు మాట్లాడాలి. पवित्र आत्मा उतर के आया, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. सबको बोला बैठो, మీరందరూ కూర్చొని అన్నారు. सब लोग बैठ गया। అందరు కూర్చున్నారు. ब्रदर ब्रैनम इंग्लिश में चालू किया। బ్రహ్మం గారు ఇంగ్లీష్ లో, जितना लोग उधर बैठे थे ఎంతమంది అయితే అక్కడ सब కూర్చున్నారు, अपना भाषा में వారి వారి वचन, భాషల్లో వార్త విన్నారు. पवित्र आत्मा ट्रांसलेशन करके दे रहा था। పరిశుద్ధాత్మ తర్జుమా చేసి ఇచ్చేది. हमारे इधर एक बाप बेटा है, ఈ రోజు కొంతమంది తల్లి, కొడుకును తండ్రి ఉన్నారు. बेटा इंग्लिश में बात करेगा, ఇంగ్లీష్ లో కొడుకు మాట్లాడతారు, बाप ट्रांसलेशन करेगा। తండ్రి ఏమో దానికి తర్జుమా చేస్తారు. हाँ, ये ऐसे मीटिंग चलता है। అలాంటి మీటింగ్లు तो అవుతుంటాయి. मैंने एक मैसेज डाला, ఒక మెసేజ్ నేను పెట్టాను, बेटा को हिंदी नहीं आता है क्या? కుమారుడికి హిందీ రాదా, क्या बाप को इंग्लिश नहीं आता है? ఇంగ్లీష్ తండ్రికి ఇంగ్లీష్ రాదా, दोनों को हिंदी आते है, दोनों को इंग्लिश आता है। ఇద్దరికి ఇంగ్లీష్ వచ్చు, ఇద్దరికి सुनने वालों को सबको हिंदी आता है, వినే వాళ్ళకి కూడా హిందీ వచ్చు. फिर काय को इंग्लिश में बोले? ఇంగ్లీష్ లో ఎందుకయ్యా, सिर्फ ये बताने का मेरे को इंग्लिश बोलने आता है। ఇది కేవలం చెప్పడానికి నాకు ఇంగ్లీష్ వచ్చాను. अरे इतना चीप हो गया तुम लोग, ఇంత దిగజారిపోయారు మీరు. इधर ट्रांसलेशन क्यों कर रहे हैं? ఎక్కడెందుకు మీరు తర్జుమా क्योंकि పెట్టారు, आपको हिंदी नहीं आता है, మీకు హిందీ రాదు కాబట్టి, इसीलिए ट्रांसलेशन हो रहा है। అందుకే తర్జుమా జరుగుతుంది. लेकिन जिधर लोगों को अगर मेरे को तेलुगु आता रहता, ఒకవేళ నాకు తెలుగు వచ్చింటే ट्रांसलेशन नहीं रखता मैं। నాకు ట్రాన్స్లేషన్ అవసరమే లేదు. अपनी अपनी भाषा में लोग समझते, జనులు వారి వారి భాషలో అర్థం इसको बोलते చేసుకుంటారు. पॉपुलैरिटी। ఇది కేవలం మహిమ. थोड़ा कॉलर टाइट होना है, కొద్ది కాలం టైట్ అవ్వాలి, ऐसा पानी बहुत है, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ऐसा बाइबल में कौन था? బైబిల్ ఎవరన్నారు అలాగా? सॉल। సౌలు, मैं बड़ा राजा, నేను పెద్ద రాజుని, मेरे जैसा कोई ताकत नहीं, నా లాంటి బలం मैं ఎవరికి कोई లేదు. भी युद्ध हारा नहीं। నేను ఏ యుద్ధం ఓడిపోలేదు. वो पॉपुलैरिटी उसको बहुत फुला दिया। ఆ యొక్క మహిమ ఏమో ఆయనకు గొప్పగా పొంగిపోయినట్టు फिर చేసి, एक जगह प्रभु ने बोला उधर लड़ाई को जाएगा, कुछ लेना मत उधर से, ఒక దగ్గర చెప్పారు దేవుడు, నువ్వు అక్కడ యుద్ధానికి వెళ్తే అక్కడ నుండి ఏం सब తేడా मार के आ जाना। అన్ని నాశనం చేసి వచ్చాయి. लेकिन उधर जवान जवान क्या बोलते बकरी और गाय मिली। అక్కడ యవ్వనమైన యుద్ధులు మరి గొర్రెలు దొరికాయి. सौल का मुंह में पानी छूटा। చౌలు నోరు ఊడిపోయింది. हालेलुया। హల్లెలూయా. पानी मटन खाने का। ఆ మాంసం తినాలని కోరిక. आज भी कन्वेंशन में बोले मटन नहीं बनाएगा, ఈ రోజు కూడా మీటింగ్ లో అడుగుతుంటారు, पास्टर दाल नहीं खाता है, పాస్టర్ గారు పప్పు తినరా, बिना बोनलेस मटन चाहिए पास्टर को। ఆయనకి ఎముకలు లేని మాంసం కావాలా. लोग मुंह से बोल के मांग के खाते। ఈ రోజు అడుక్కొని తింటారు జనాలు. बेशरम पास्टर लोगों को मैंने कभी नहीं देखा। అలాంటి సిగ్గుమాలిన పాస్టర్ గారు ఎప్పుడు నేను क्या చూడలేదు. खाना बनाया पूछेंगे, ఏం తింటారు చెప్తా అడుగుతారు. जो आए खा के प्रभु की महिमा करो। ఏదైతే వస్తుందో తినేసి మహిమ ये పడతారు. नहीं चलता पास्टर को, वो नहीं चलता पास्टर को। ఈ పాస్టర్ గారికి ఇది పడదు, అది आगे పడదు. 10 चमचा लोग जाते చాలా వెనకాల చాలా 10 మంది వెనకాల బూర ఊదిన వాళ్ళు వెళ్తారు. और साउल ने सब जिंदा लेके आए, సౌలు గారేమో కొన్ని బతికిని తెచ్చారు, घर का पीछे रखा। ఇంటి వెనకాల దాచాడు. फिर नातान आया, తర్వాత నాతాన్ వచ్చాడు. साउल సౌలు क्या किया तूने? ఏం చేశాను, ओ मैं सब खत्म कर दिया, నేను అన్ని చంపేశా, जय मिल गया। విజయం దొరికింది నాకు. ए, पीछे मैं आवाज आ रही बकरी का। వెనకాల నేను అడుగుతున్న మేక సౌండ్ ఏంటి, దేంతో సౌండ్ అది? वो मैं प्रभु को बलिदान करने को, అది దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాము. प्रभु को बलिदान करने को लाया। దేవుడికి బలి ఇవ్వడానికి వచ్చాము. बलि प्रभु को करने का, దేవుడికి బలి ఇవ్వడం, खाना तो हम लोग को ही है। కానీ తినడం మనమే కదా. तभी नातान बोलता है, అప్పుడు నాతాన్ అంటాడు, क्या प्रभु बलिदान से खुश होता है? దేవుడు బలిని బట్టి क्या సంతోషించేవాడు, हुक्म मानने से खुश होता है? ఆజ్ఞను అనుసరించడం వల్ల సంతోషం, प्रभु आज्ञा मानने से खुश होता है, ఆజ్ఞను పాటించుట बलिदान से नहीं खुश होता। బలి వలన ఇష్టపడ్డాడు. पॉपुलैरिटी में साउल गिर गया। ఆ యొక్క మహిమలో సౌలు పడిపోయాడు. लूसीफर क्यों गिरा ऊपर से? లూసిఫర్ పైన ఎందుకు పడ్డాడు? पॉपुलैरिटी में गिरा। మహిమ వలన. मैं सुंदर है, నేను గొప్ప అందగాడు, ये सब मेरे अधीनता में है। ఇవన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయి. लूसीफर हाथ उठाता,
లూసిఫర్ చెయ్యెత్తితే సంగీతం. वीणा बजती थी, అరే ఇలా చెయ్యెత్తగా लूसीफर चलता था, లూసిఫర్ నడుస్తే तबला बजती थी, తబలా వాయించబడేది. घमंड बहुत हो गया, గర్వం ఎక్కువ వచ్చింది, ऊपर से नीचे गिरा. ఐనుడి కింద పడ్డాడు. ये 3 चीज से प्रभु बोलते हैं आज चर्च संभाल के ఈ रहना. రోజు సంఘము దీని నుండి 3 నుండి తప్పించబడాలి. लूक का किताब లూకా సువార్త 17 अध्याय 17వ అధ్యాయం 32 वचन में 32వ వచనంలో बाइबल बोलता है, బైబిల్ చెప్తుంది. 17:32. Remember Lord's wife. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. ओ किसको याद रखने का? ఎవరిని గుర్తు చేసుకోండి? सारा को नहीं, సారా కాదు, रेबेका को नहीं, రెబెకా కాదు, अन्ना को नहीं. అన్న కాదు. ओ किसको याद रखने का? ఎవరు గుర్తు लोत చేసుకోవాలి? की पत्नी को याद रखो. లోతు భార్యను क्यों గుర్తు- लोत की पत्नी को याद ఎందుకు रखो? లోతు భార్యని? क्योंकि वो बाहर निकला ఆమె బయటికైతే వచ్చింది लेकिन पहुंचा नहीं. కానీ చేరలేదు. ओ वही नमक का खंबा बन అక్కడే गया. ఆ కుప్పు స్తంభంగా उसको మారింది. याद करो. దాన్ని గుర్తు చేసుకోండి. यीशु मसीह बोल रहा है, యేసు క్రీస్తు लोत की पत्नी को याद करो. లోతు భార్యను గుర్తు చేసుకోండి. बाइबल में जितना अच्छा औरत था ఎంతో మంది మంచి స్త్రీలు ఉన్నారు బైబిల్. सब बांझ थे. వాళ్ళందరూ ఏంటది గొడ్రాలు. जितना जितना गंदा औरत थे ఎంత చండాలమైన స్త్రీలు ఉన్నారు. सबको बच्चा हुआ. వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. जितना अच्छा औरत था ఎంత మంచి స్త్రీలు सबका ఉన్నారు. गर्भ बंद. వాళ్ళ గర్భాలన్నీ आज यहूदी लोग अच्छे हैं, ఈ రోజు యోధులు మంచి गर्भ बंद है. వాళ్ళ గర్భాలు अन्य మింగేశారు. जाति गंदा है, అన్య జనులు చాలా తప్పు गर्भ మనుషులు. चालू है. గర్భాలు परमेश्वर మింగేశారు. के संतानों को उत्पन्न कर क्या रहे. जी? परमेश्वर के संतानों को उत्पन्न कर रहे. దేవుని యొక్క సంతానం ఉత్పత్తి చేస్తారు. वो पवित्र बोलते थे, వాళ్ళు పవిత్రులు वो అన్నారు. बांझ थे, వాళ్ళు हम अशुद्ध बोले जाते थे. వాళ్ళు పవిత్రులు అన్నారు, వాళ్ళు గొడ్రాలు అయ్యారు. లోత్ కి మరి మేము అపవిత్రులై ఉన్నాము. लोत की पत्नी को याद करो. లోతు భార్యను గుర్తు చేసుకో. क्यों? ఎందుకు? इसलिए नहीं वो नमक का खंबा बन गया, इसके लिए नहीं. అరే ఉప్పు స్తంభం అయినందుకు కాదు గుర్తు చేసుకోమన్నది. उसको याद क्यों करना है? ఎందుకు గుర్తు చేసుకోవాలంటే क्योंकि उसका ससुर जो था జీ वो प्रॉफिट था. అచ్చా ఆయన యొక్క మామ ఎవరు? లోతు యొక్క భార్య యొక్క మామ ప్రవక్త అబ్రామయ్య. अब्राहम का बहू है वो, అబ్రహాం యొక్క కోడలు ఆమె. मतलब प्रॉफिट का बहू है. అదే ప్రవక్త యొక్క కోడలు. अब्राहम कौन है? అబ్రహాం ఎవరు? फ्रेंड ऑफ गॉड. దేవుని యొక్క స్నేహితుడు. फ्रेंड ऑफ गॉड. प्रभु से बात करता था आमने सामने. దేవుడు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడేవాడు. इसके लिए मत सोचो मेरा ससुर पास्टर है, मैं जाएगा रैप्चर में. అందుకే ఎప్పుడు ఆలోచించకండి నా మామగారు పాత్రలో నేను పెత్తబట్లకు వెళ్తాను ఆలోచించద్దు. प्रॉफिट का बहू पीछे नमक का खंबा అదే बन ప్రవక్త गया. యొక్క కోడలే ఉప్పు స్తంభం అయిపోయింది. मेरा पति बिशप है, मैं जाऊंगा मत सोचो. నా భర్త బిషప్, నేను పర్లోకానికి వెళ్ళిపోతున్నాను అనుకోకండి. ये जब अब्राहम आता था ये लोत का पत्नी उसको चाय पानी नाश्ता खाना खिलाता था. అబ్రహాం అనకట Hmm. అబ్రహాము వచ్చేటప్పుడు లోతు యొక్క భార్య వచ్చి నీళ్ళు అందించడము కాచి అందించడం చేసేది. अब्राहम बोला हमको सबको जाना है. అబ్రహాం అన్నాడు మనమందరం వెళ్ళాలి. उन्होंने मेरे से बात किया तुम ये देश छोड़ के चले जाओ. నాతో మాట్లాడాడు దేవుడు, మేము ఈ దేశం విడిచి రమ్మన్నాడు దేవుడు అన్నాడు. लोत की पत्नी बोली हम भी जाएंगे. లోతు భార్య అన్నది నేను కూడా వస్తానయ్యా. लोत भी उसके साथ गया. లోతు కూడా వెళ్ళాడు ఆయన వెనకాల. वो लोग कॉलिंग थे, कॉलिंग के साथ हो गए हो. వాళ్ళు పిలుపుని బట్టి వాళ్ళు వెళ్ళారు. प्रॉफिट के पास मैसेज आया, ప్రవక్త దగ్గర వర్తమానం वही వచ్చింది. मैसेज ये लोग भी माने, ఆ వర్తమానం వీళ్ళు నమ్మారు, लेकिन मंजिल में नहीं पहुंचे. కానీ గురి వద్దకు చేరలేదు. नमक का खंबा बन गया. ఉప్పు స్తంభం అయిపోయారు. इसलिए आज टाइम है అందుకే ఇప్పుడు సమయం ఉంది. इन्वेंटरी, अपने आप को जांचने का మీ टाइम, అంతటా మీరు పరీక్షించుకునే టైం ఇది. अपने आप को समझने का टाइम మీ है. అంతటా మీరు పరిశీలించుకునే సమయం. जब भी चर्च में कम्युनियन सर्विस होता है ఎప్పుడైనా సంఘములో ప్రభురాత్రి భోజనం జరుగుతున్నప్పుడు वो कम्युनियन सर्विस अपने आप को जांचने का सर्विस है. అది మనల్ని మనము పరీక్షించుకునే సమయం అదే. पॉल बोलता है अपने आप को जांचो, పౌలు గారు అంటున్నారు మీ అంతటా మీరు పరిశీలన उसके చేసుకోండి, बाद टेबल में लो. ఆ తర్వాత బలలో చేయి పెట్టండి. कोई लोग साल में एक बार देते, కొంతమంది సంవత్సరానికి ఒకసారి कोई ఇస్తారు, लोग 6 महीने में एक बार देते, 6 నెలలకు ఒకసారి ఇస్తారు, कोई కొంతమంది लोग महीना महीना देते, కొంతమంది నెలకి ఇస్తారు, कोई लोग छुट्टी का दिन देते. కొంతమంది సెలవు దొరికితే ఇస్తారు. सुविधा रहेगा तो कम्युनियन देंगे. ఆ అవకాశం ఉంటే ప్రభురాత్రి భోజనం हर ఇస్తారు. चर्च में कम्युनियन होना चाहिए. ప్రతి సంఘములో ప్రభురాత్రి భోజనం ఉండాలి. अभी नया डॉक्टर आया, కొత్త సిద్ధాంతం వచ్చింది, प्रभु आ गया, దేవుడు వచ్చేసాడు. 63 में आ गया, ఎంతో 63 कम्युनियन बंद हो गया. అదే ఆ ప్రభురాత్రి భోజనం ఆపేశారు. अभी प्रभु भोज नहीं देते, వాళ్ళు ప్రభు భోజనం वो आ गया. ఆయన వచ్చారు. ऐसा बॉम्बे में एक बड़ा चर्च 1 साल कम्युनियन नहीं दिया. ఒక్క సంవత్సరం అంతా ఇవ్వలేదు ప్రభురాత్రి వాళ్ళ बाद में బొమ్మ. मालूम पड़ा 63 का वो आना नहीं है, प्रभु लिटरली आने वाला है.
63 వచ్చే రాకడా వేరు, ఇంకా ప్రత్యేకంగా ఆయన కనబడబోయేది రాదు. वापस कम्युनिटी चालू किया। ఆ తర్వాత వారికి పురుగురాతి 96 में थंडर का मैसेज आया। 1963లో ఉరుములు రక్తము जहाज का दरवाजा बंद हो गया। ఈ యొక్క వాడి యొక్క తలుపు మూయబడింది అన్నారు. बोट का दरवाजा बंद అదే हो गया। వాడి యొక్క తలుపు మూయబడింది अभी అన్నారు. उद्धार नहीं है, ఇప్పుడు రక్షణ లేదన్నారు. बपतिस्मा बंद हो गया। బాప్తిస్మం ఆపేశారు. बाद में क्या होता है, తర్వాత ఏమైంది? चर्च बढ़ रहा नहीं है, సంఘం ఎదగట్లేదు. बपतिस्मा बंद हो गया। బాప్తిస్మం फिर बाद में बपतिस्मा चालू किया। తర్వాత బాప్తిస్మం ప్రారంభమైంది. अरे आखिरी बीज अंदर आने तक दरवाजा खुला रहेगा। చివరి విత్తనం లోనికి వచ్చినంత వరకు తలుపు తీయబడి ఉంటుంది. अगर दरवाजा बंद हो गया, ఒకవేళ తలుపు మూయబడితే प्रीचिंग किसको कर रहे हो? మరి ప్రసంగం ఎవరి కోసం చేస్తారు? क्यों प्रीचिंग करने का? ఎందుకు నువ్వు ప్రసంగం हाथ చేస్తావు? बांध के बैठो घर पे। అరే చేతులు కట్టుకొని కూర్చో. दरवाजा तो बंद हो गया ना, తలుపు మూయబడింది కదా. दरवाजा बंद नहीं हुआ, తలుపు మూయబడింది. आज भी खुला है। ఈ రోజు కూడా తెరవబడింది. इसीलिए कन्वेंशन लगाया गया, అందుకే మీటింగ్లు పెడుతున్నాం. इसके प्रीचर को बुलाया అందుకే गया। ప్రసంగికులు दरवाजा పిలుస్తున్నాం. खुला है। తలుపు తీయబడి वो ఉన్నది. लास्ट वाला बीज अगर आज आएगा, ఒకవేళ చివరి విత్తనం వచ్చేస్తే आज दरवाजा बंद हो ఈ जाएगा। రోజే మూయబడుతుంది. वो बीज किधर है मालूम ఆ नहीं, విత్తనం ఎక్కడుందో తెలియదు. कहीं ना किधर तो है। ఎక్కడో ఒక దగ్గర ఉంది. उधर तक वचन जाएगा, అక్కడ వరకు వాక్యం वो వెళ్ళాలి. अंदर आने के बाद ఆ లోపలికి వచ్చిన తర్వాత दरवाजा बंद हो जाएगा। తలుపు మూయబడుతుంది. आज चर्च का काम है ఈ రోజు సంఘం పని इन्वेंट्री मतलब- खुद को जांचना। సొంత తనంతట తాను పరిశీలించి ये प्रभु बोझ में होता है। ఇది ప్రభురాత్రి బలలో हम एक में को क्षमा करते हैं, ఒకరికొకరు एक క్షమించుకోవడం. में का पैर धोते हैं। ఒకరి పాదాలు ఒకరి मैं కడుగుతారు. ब्रदर का पैर क्यों धोता हूँ? ఎందుకు సోదరుడు పాదాలు కడుగుతాడు? क्योंकि उसके अंदर यीशु है, ఆయన లోపల యేసు ఉన్నాడు. इसके लिए मैं पैर धोता हूँ। అందుకే పాదాలు आज కడుగుతాడు. यीशु का पैर मैं किधर जाके दूं? ఈ రోజు యేసు పాదాలు ఎక్కడికి వెళ్ళి కడగాలి? यीशु बॉडी में नहीं है, యేసు శరీరంలో लेकिन లేదు. यीशु मेरा भाई के अंदर है। యేసు నా సహోదరుడు मैं मेरा भाई का पैर धोता हूँ, అందుకే పాదాలు यीशु కడుగుతాడు. का पैर धोता हूँ। యేసు యొక్క आज పాదాలు. यीशु को हाथ नहीं है, ఈ రోజు యేసు యొక్క చేతులు లేవు. वो आपका और मेरा हाथ को यूज कर रहा है। ఆయన నా చేతులు నీ చేతులు उसका వినియోగిస్తున్నాడు. बॉडी बन गया है, ఆయన శరీరం वो మనయ్యాడు. आपके अंदर होकर काम कर रहा है। ఆయన నీ లోపల నుండి इसी పనిచేస్తున్నాడు. को बाइबल दुल्हन बोलता అందుకే వధువు అంటాడు है। బైబిల్. चर्च पवित्र हो जाए, సంఘము प्रभु के పవిత్రమంటాడు. आगमन को तैयार हो जाए। దేవుని రాకడికి సిద్ధపడాలి. खुदावन आपको आज దేవుడు మీకు బాగా దీవించును शाम को గాక. मुलाकात करें। సాయంత్రం కలుద్దాం.